సో టోకెన్స్ అంటే ఏంటి? టోకెన్స్ ఆర్ టోకెన్స్ అంటే ఏదైనా మనం ప్రోగ్రామ్ లో రాసి ప్రతి చిన్న యూనిట్ ని టోకెన్ అంటాం. టోకెన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఫర్ ద కంపైలర్, జావా కంపైలర్. కంపైలర్. ఓకే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఆర్ దే? Three types of tokens in Java we have. ఏమేమి? Identify, keywords, literals. ఫస్ట్ వన్ ఈస్ ఐడెంటిఫైయర్స్. సెకండ్ వన్ ఈస్ కీవర్డ్స్. Keywords. లిటరల్స్. Third one literals. Fourth one operators. ఆపరేటర్స్. సపరేటర్స్. కామెంట్స్ని కూడా ఒక టోకెన్ అని అంటాం. Special symbols అని కూడా ఆ స్పెషల్ సింబల్స్ని సపరేటర్స్గా యూస్ చేస్తాం మనం చెప్పాలంటే. ఓకే. Identifiers are the names kept to a value function class object name ప్యాకేజ్ కి కానీ ప్యాకేజ్ నేమ్ ఎక్సెట్రా అని పడైనా ఓకే దేనికైనా పేరు పెట్టడాన్ని ఏమంటాం? ఐడెంటిఫైయర్స్ అంటాం. ఐడెంటిఫైయర్. ఓకే. దేనికైనా పేరు పెట్టడాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. పర్టికులర్గా ఒక వాల్యూని ర్యామ్లో స్టోర్ చేసినప్పుడు ఆ వాల్యూకి పెట్టే పేరునే వేరియబుల్స్ అని కూడా అంటాం మనం. అందుకే అది ఒక్కటి ఎక్స్ట్రా పెట్టా నీకోసం. ఫంక్షన్కి పేరు పెట్టాం ఇంకో ఫంక్షన్ నేమ్ అంట, క్లాస్కి నేమ్ పెడితే క్లాస్ నేమ్ అంట. కానీ ఒక వాల్యూని ర్యామ్లో స్టోర్ చేసినప్పుడు ఆ వాల్యూకి పెట్టే పేరుని మనం వేరియబుల్ అంటాం. ఓకే. ఏమేమి యూస్ చేయొచ్చు పేరు పెట్టడానికి? ఆల్ఫబెట్స్ యూస్ చేయొచ్చు, అది క్యాపిటల్ లెటర్ అయినా పర్వాలా, స్మాల్ లెటర్ అయినా పర్వాలేదు. ఫస్ట్ నంబర్ తో మాత్రం స్టార్ట్ చేయకూడదు. 0 to 9 నెంబర్స్. స్పెషల్ సింబల్స్లో ఏమేమి యూస్ చేయొచ్చు అన్నాను? అండర్ స్కోర్, డాలర్ సింబల్ యూస్ చేయొచ్చు కదా, చెప్పానా? చెప్పారు మ్యామ్, డాలర్ సింబల్ యూస్ చేయొచ్చు. ఏమేమి యూస్ చేయొచ్చో చెప్పాను. స్పెషల్ సింబల్స్లో ఓన్లీ రెండే మనకి అవైలబుల్గా ఉంది, అండర్ స్కోర్ ఒకటి, డాలర్ సింబల్ ఒకటి. డాలర్ సింబల్ ఒకటి. వాట్ ఆర్ ద రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో? ఐడెంటిఫైయర్ కా మ్యామ్? must be an alphabet. ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఒక లెటర్ తో గానీ లేకపోతే స్పెషల్ సింబల్ తో గానీ స్టార్ట్ చేయాలి. నంబర్స్ తో మాత్రం స్టార్ట్ చేయకూడదు. బట్ నాట్ ఏ డిజిట్. అది కేస్ సెన్సిటివ్ అని కూడా చెప్పారు మ్యామ్. జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్, సంబంధం లేకుండా టైప్ చేశాను. సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో స్పేసెస్ కూడా యూస్ చేయకూడదు. స్పేసెస్ షుడ్ నాట్ బి యూస్డ్. Instead of that, we can use underscore
ఆర్ గివ్ ద నేమ్ ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇది వద్దులే, ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేది అన్నిటికీ వర్తించదు. నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పానా లేదా? మెథడ్ అయితే ఒకలాగుంటుంది, క్లాస్ అయితే ఒకలా క్రియేట్ చేయాలి, కాన్స్టెంట్ వేరియబుల్స్ అయితే అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. అలా కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కాబట్టి అది చెప్పనులే, ఇక్కడ తీసేద్దాం. నెక్స్ట్, కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైర్స్ Keywords should not be should not. used as identifiers. అవి ఇవి రూల్స్. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్. Keywords అంటే they are called reserved words, and for each word, like each word is reserved to particular task. ఓకే, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. ఈచ్ వర్డ్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఏ పర్టికులర్ టాస్క్. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క టాస్క్ పర్ఫామ్ చేయడానికి ప్రతి కీవర్డ్కి ఒక మీనింగ్ని ఫిక్స్ చేస్తారు. ఈ వర్డ్కి ఇది మీనింగ్, ఈ వర్డ్కి ఇది మీనింగ్ ఇన్బిల్ట్గా ఫిక్స్ చేస్తారనమాట. అందుకే రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు వాటిల్ని. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి? 50 keywords, ma'am. There are 50 keywords. ఏంటేదో కొత్త పేరు ఉంది. హలో, అదే ల్యాప్టాప్ ఇచ్చారు కదా సార్, అదే నేను బయట ఉన్నాను. వచ్చారా? వచ్చాను. లోపలికి రండి, ఉన్నారు, మధు గారు ఉన్నారు, రండి. ఉన్నారా? అదే కాల్ చేసాను, లిఫ్ట్ చేయలేదు. క్లాస్లో కానీ ఉన్నారా ఏంటని అప్పుడు. ఒకసారి రండి. There are 50 keywords. ఇంకా ఇక్కడ ఏమైనా రూల్స్ ఉన్నాయా? Keywords ఎప్పుడు స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. బెల్ కొట్టండి, వస్తారు, ఉన్నారు. కీవర్డ్స్ ఆర్ సింగిల్ వర్డ్ అంటే స్పేసెస్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఓకే, నెక్స్ట్, keywords must be written in small letters. అంతే, ఇంకేం లేదు దీంట్లో రూల్స్. కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ అంటాడు ఇక్కడ కూడా. సేమే, పైన చెప్పిన రూలే. కీవర్డ్స్ని పేర్లు పెట్టడానికి యూజ్ చేయకూడదు, యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. అవును, పేరు పెట్టడానికి లిమిట్ ఏమైనా ఉందా? ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలని? లేదు మా, ఎన్ని అయినా పెద్ద. దేర్ ఈజ్ నో లిమిట్ టు కీప్ నేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని పెడతాను. మధు సార్ ట్యాబ్ ఒకటి చూపించాలి. మధు సార్ ట్యాబ్ ఒకటి చూపించాలి. విన్ను వాళ్ళని అడుగు. ఛార్జింగే. అంతే, ఇవే మనం నేర్చుకుంది. నెక్స్ట్, లిటరల్స్ ఆర్ కాన్స్టెంట్స్. ప్రెన్నుని అడగండి, చెప్పిద్ది. లేపండి. వాట్ ఎవర్ ద వాల్యూస్ we are storing
in a variable are known as constants or literals. ఏదైతే వాల్యూస్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నామో వాటిల్నే కాన్స్టెంట్స్ ఆర్ లిటరల్స్ అంటాం. whatever the values we are storing in a variable are known as constants or literals. సింపుల్గా వాల్యూస్ని లిటరల్స్ అంటాం అప్ప. మనం స్టోర్ చేసే వాల్యూస్ని లిటరల్స్ అంటాం. మరి ఏ టైప్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి మనకి జావాలో? ఇంటీజర్ లిటరల్, ఫ్లోట్, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్. క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ లిటరల్స్. ఇంటీజర్ లిటరల్స్. ఇంటీజర్ లిటరల్స్ అంటే వీ కెన్ స్టోర్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్స్. అది పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు ఇంకొంచెం క్లియర్గా చెప్తా దీని గురించి. ఎనీ డేటా టైప్స్ ఉన్నాయి జావాలో అక్కడ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఫ్లోట్ లిటరల్స్, వీ కెన్ స్టోర్ ద నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. క్యారెక్టర్ లిటరల్స్, వీ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బట్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ సింగిల్ కొటేషన్. ఓకే. For each character, 2 bytes memory is allocated. For each character, 2 bytes memory. Whereas in C and C++, 1 byte memory allocate అయింది. కానీ ఇప్పుడు జావాలో క్యారెక్టర్కి 2 bytes మెమరీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు కూడా సిలో C++లో మారింది. క్యారెక్టర్కి 2 bytes కాదు, క్యారెక్టర్కి 1 byte. పాయింటర్స్ కదా అది. ఓకే. స్ట్రింగ్ లిటరల్స్. స్ట్రింగ్ లిటరల్స్లో కూడా మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు బట్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ డబల్ కొటేషన్స్. ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. గుర్తుందా? చూపించాను ఆ రోజు. గుర్తుంది మ్యామ్. స్ట్రింగ్ సింగిల్ కి డబుల్ కొటేషన్లో నెంబర్ కొటేషన్స్, ఇవ్వచ్చు మనం. క్యారెక్టర్ కేమో సింగిల్ కొటేషన్స్ లో, స్ట్రింగ్ ఏమో డబుల్ కొటేషన్. ఒక్క నిమిషం లైన్లో. వినూత్నకే తెలుసు, విన్నూని అడిగితే పోయే వాళ్ళే వాడుతుంది కదా. ఒక్క నిమిషం ఉండమ్మా. ఓకే. క్యారెక్టర్ లిటరల్స్ సింగిల్ కొటేషన్స్లో ఇస్తాము. సింగిల్ కొటేషన్స్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు.
నెంబర్ ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్లో ఆల్ఫబెట్ ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్స్లో స్పెషల్ సింబల్ ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్లో స్పేస్ కూడా ఇవ్వచ్చు. అలాగే డబుల్ కొటేషన్స్లో కూడా ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. డబుల్ కొటేషన్లో ఆల్ఫబెట్స్, డబుల్ కొటేషన్లో ఆల్ఫా న్యూమరిక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ ఎంసీఏ చదివినప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ MCA 001 అనుకో, ఇది ఆల్ఫా న్యూమరిక్ కాదా? ఎస్ మా. నా పేరు ప్రియా, అన్ని ఆల్ఫాబెట్సే ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ ఉంది. మెయిల్ ఐడి తీసుకో, ప్రియా కల్లా, ఇక్కడైతే అన్నీ వచ్చేస్తాయి @gmail.com. స్పెషల్ సింబల్స్ కూడా ఉన్నట్టున్నాయి, @ కూడా. ఆల్ఫాబెట్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అక్కడ. ఈవెన్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, ఈవెన్ డెసిమల్ వాల్యూస్తో ఉన్న నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, బట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ డబుల్ కొటేషన్స్. చాలా మధుకే నీదా ఇది? మీదే ప్యానెల్ మార్చింది. నెక్స్ట్ ఆపరేటర్స్. మీ సిస్టమ్ తీసుకొచ్చి నాకు పాస్వర్డ్ గుర్తులేదంటారేంటి? ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నాను. హాయ్, హలో. మన క్లాస్ ఎలాగైనా డిస్టర్బ్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఉంది. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. మ్యామ్ ఇది అయ్యాక కొంచెం ప్రోగ్రామ్స్ చెప్తూ థియరీ చెప్తారా మ్యామ్? అలాగే ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పేస్తాను. అంటే నాకు తక్కువ టైం ఉంది కదా మ్యామ్, నేను కొంచెం ప్రాక్టికల్ గా నేర్చుకున్నా. అంటే థియరీ కూడా మధ్య మధ్యలో చెప్తా ఉండండి ప్రోగ్రామ్స్ మధ్యలో. ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్. ఓకే, నేను అసలు చూడ అంత క్లియర్గా చెప్పట్లా తెలుసా. యాక్చువల్గా నార్మల్ క్లాసెస్లో ఇలా ఉండవు, చాలా క్లియర్గా చెప్తాం అనమాట ప్రతి పాయింట్. ఆల్రెడీ నీకు ఐడియా ఉందని కొంచెం ఫాస్ట్గా లాగిస్తున్నాం, ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలి నీకు. ప్రోగ్రామ్స్ నుంచి కావాలంటున్నావు కదా, మారుస్తానులే. ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్. which is used to perform arithmetic and logical calculations. ఇది మనం ఎక్కడ వినలేదు చెప్పి, ఆపరేటర్స్ గురించి అన్ని చోట్ల మనం విన్నదే, మనకు తెలిసిందే. ఆపరేటర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి అన్ని లాజికల్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఏదైనా సరే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అంటే దాన్ని లాజికల్ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సపరేటర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ సపరేటర్స్కి సెమీకాలన్. ఒక స్టేట్మెంట్ని సపరేట్ చేయడానికి సెమీకాలన్ యూస్ చేస్తామా లేదా మనం? అంటే ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీకాలన్ పెడతాంగా జావాలో. సో సెమీకాలన్ని సపరేటర్ అనొచ్చు. కొన్ని చోట్ల కామాస్ యూస్ చేస్తాం సపరేట్ చేయడానికి, కొన్ని చోట్ల నార్మల్ బ్రాకెట్స్, కొన్ని చోట్ల స్క్వేర్డ్ బ్రాకెట్స్. ఓకే, అందుకే సెపరేటర్స్ని స్పెషల్ సింబల్స్ అని కూడా అనొచ్చు. సపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్. నేను ఇందాక అందుకే దాన్ని డివైడ్ చేయలేదు. ఓకే, స్పెషల్ సింబల్స్లో కీబోర్డ్లో ఉన్నవన్నీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ కానివన్నీ స్పెషల్ సింబల్సే. అదర్ దాన్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఆల్ విల్ కమ్ అండర్
స్పెషల్ సింబల్స్. నెక్స్ట్ కామెంట్స్ ఐడియా ఉందా నీకు? ఎస్ మ్యామ్. నార్మల్గా అయితే హ్యాష్ పెట్టి రాస్తాం. డబల్ డబల్ లైన్ పెట్టి రాస్తాం మ్యామ్ కమెంట్స్. ఓయ్ హ్యాష్ కాదు మ్యామ్, డబల్ లైన్స్ పెట్టి రాస్తాం. ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్ 2 పెట్టి దీన్ని సింగిల్ లైన్ కామెంట్స్ అంటాము. కామెంట్స్. నువ్వు అన్న హ్యాష్ ఏమో పైథాన్లోది. అవును. గ్రూప్ ఆఫ్ లైన్ కామెంట్స్ ఇది సిలో C++లో అన్ని చోట్ల కామనే. ఇంకొకటి నీకు తెలియాల్సింది డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సిలో C++లో ఎక్కువగా ఇవే యూస్ చేస్తాం. సింగిల్ లైన్, గ్రూప్ ఆఫ్ లైన్ కామెంట్స్ యూస్ చేస్తాం. జావాలో ఎక్స్ట్రాగా ఇంకొకటి ఏం పెరిగింది మనకి? డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ 2 స్టార్స్ ఉంటుంది, ఎండింగ్లో స్టారు ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. చూడు స్టార్టింగ్ దానికి 2 స్టార్స్ ఉంటాయి. ఓకే, దీన్ని డాక్యుమెంటేషన్ కామెంట్స్ అంటాం. రియల్ టైంలో మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం అనుకో, ఆ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేసావో కామెంట్స్లో రాస్తాం. ఒక వేరియబుల్ని క్రియేట్ చేసావనుకో, ఆ వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేసావో కామెంట్స్లో రాస్తావు. ఒక క్లాస్ క్రియేట్ చేస్తే క్లాస్ ఎందుకు క్రియేట్ చేసావు, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైంలో ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం కామెంట్స్లో దాని ఎక్స్ప్లెనేషన్ పెడతామంట అక్కడ. అసలు ఇక్కడే చూడు బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఒక మెథడ్ క్రియేట్ చేశాడు, ఆ మెథడ్ గురించి క్లియర్గా చెప్తున్నాడు చూడు ఇక్కడ. దిస్ మెథడ్ యాడ్స్ 2 నెంబర్స్, పారామీటర్స్. ఏ అనేది ఫస్ట్ పారామీటర్, బి అనేది సెకండ్ పారామీటరు, అండ్ ఇట్ రిటర్న్స్ ఏ అండ్ బి. క్లియర్గా రాసుకున్నాడు చూసావా స్టెప్స్ అన్నీ. ఇలా రియల్ టైంలో ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం ఒక మెథడ్ క్రియేట్ చేసినా, ఒక క్లాస్ క్రియేట్ చేసినా, ఒక వేరియబుల్ క్రియేట్ చేసినా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఓకేనా? ఆ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా డాక్యుమెంటేషన్ కామెంట్స్లో పెడతాం. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ కామెంట్లో పెట్టింది మనం ఇప్పుడు కోడింగ్లో ఇలాగా 100 ఫంక్షన్స్ రాసాం ప్రోగ్రాంలో. 100 ఫంక్షన్స్కి మధ్యలో ఇలా డాక్యుమెంటేషన్ కామెంట్స్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. మేడం ఆ జావా ప్రోగ్రాంలోంచి ఓన్లీ ఆ డాక్యుమెంటేషన్ కామెంట్స్లో ఉన్న ఈ డేటాని మాత్రమే సపరేట్గా బయటకు తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. జావా డాక్ అనే టూల్ యూస్ చేసి మనం ఓన్లీ ఆ కామెంట్స్లో రాసింది మాత్రమే బయటకు తీసుకురావచ్చు. తీసుకొచ్చి HTML డాక్యుమెంటేషన్ అంటే HTML ఫార్మాట్లో చూడొచ్చు తెలుసా. అది సపరేట్గా మెయింటైన్ చేస్తారు కూడా డాక్యుమెంటేషన్ని, ఆ HTML డాక్యుమెంటేషన్ని. నువ్వు మానేసి వెళ్ళిపోయావు, వేరే వాళ్ళకి నువ్వు ఆ వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేసావు, ఆ మెథడ్ ఎందుకు క్రియేట్ చేసావు అనేది తెలియాలా లేదా వాళ్ళకి? మరి అలా డాక్యుమెంటేషన్లో ప్రతి దాని గురించి మనం ఆ కామెంట్స్లో ప్రతి వేరియబుల్ గురించి, ప్రతి మెథడ్ గురించి క్లియర్గా రాసుకుంటేనేగా మనకు తెలుస్తుంది. ఓకే, సో అలాగా మనం రాసిన ప్రోగ్రాంలోంచి ఓన్లీ డాక్యుమెంటేషన్ మాత్రమే బయటికి తీయాలి అంటే జావా డాక్ అనే టూల్ యూస్ చేయాలి. ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు ఒకసారి నాకు గుర్తు చెయ్యి, చూపిస్తాను నీకు. జావా డాక్ కంపైల్ చేయడానికి జావా సి అనే టూల్ కావాలి, రన్ చేయడానికి జావా అనే టూల్ కావాలి. అలాగే మనం రాసిన ప్రోగ్రాంలోంచి ఓన్లీ డాక్యుమెంటేషన్ మాత్రమే బయటికి తీయాలి అనుకుంటే జావా డాక్ అనే టూల్ యూస్ చేయాలి. ఓకేనా? మనం జావా డాక్ యూస్ చేసి క్రియేట్ చేసింది మనకి HTML ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది అది. ఓకేనా? కామెంట్స్లో ఉన్న డేటా మొత్తం HTML డాక్యుమెంట్లో మనకి రిటర్న్ చేస్తుందంట. సరే, సో టోకెన్స్ అయిపోయినాయి. క్లియర్ నోట్స్ నా దగ్గర వేరేది ఉంది, నేను నీకు అది పంపిస్తాను. నీకు రిఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసినట్టున్నాం మనం. ఆ ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అన్నీ చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నామా? ఇక్కడ స్టార్ట్ అయ్యింది మన రోజు. ఇంపోర్ట్ కీవర్డ్ ఇంపోర్ట్ కీవర్డ్
ఇంపోర్ట్ కీవర్డ్ నార్మల్గా మనకి డిఫాల్ట్ ప్యాకేజెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం వాడతాం. ఎస్ అది ఇంపోర్ట్ రాసినా రాయకపోయినా పర్లేదు. కాదు 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 ఇంపోర్ట్ కాదు. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్. ఆ, ఓకేనా? ఆ, జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ దీన్నే డిఫాల్ట్ ప్యాకేజ్ అంటారు. yes, నువ్వు ma'am. ఇంపోర్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఇంపోర్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు. చేసుకోకపోయినా. ఓకేనా? ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ ప్యాకేజ్. నెక్స్ట్ ఇంపోర్ట్ ఈజ్ ఎ కీవర్డ్. ఆ, ఓకే, టు ఇంపోర్ట్ ద ప్యాకేజ్, టు ఇంపోర్ట్ ద ప్యాకేజెస్ into our program. అది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు. మనం కూడా ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు పైథాన్లో. ఓకేనా? ప్రీ డిఫైన్డ్ అయినా పర్వాలేదు, యూజర్ డిఫైన్డ్ అయినా పర్వాలేదు. ఒక ప్యాకేజ్ని ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయాలి అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. ఓకే మ్యామ్. ఓకే, మరి ప్యాకేజ్ అంటే ఏంటి మేడం? ప్యాకేజ్ అంటే దాంట్లో మనకి కావాల్సినవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి మ్యామ్. మనం ఏవైతే ప్రోగ్రామ్ లో కొన్ని యూస్ చేద్దాం ప్రీ అనుకోని. డిఫైన్డే ఉంటాయా? మనం కూడా ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు అన్నానుగా. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటారు అన్నానుగా. ప్రీ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ అనేది పక్కన పెట్టే, అసలు ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్లో ఏముంటుంది? ప్యాకేజ్ ఈజ్ ఏ ప్యాకేజ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఒక ప్యాకేజ్లో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, ఎన్యూమ్స్ ఉండొచ్చు, ఎనటేషన్స్ ఉండొచ్చు. ప్యాకేజ్లో ఇంకొక ప్యాకేజ్ కూడా ఉండొచ్చు అంటాడు. ప్యాకేజ్ అంటే జస్ట్ ఒక కంటైనర్ అని ఊహించుకోండి అంటాడు. ఒక చిన్న గిన్నె, చిన్న కంటైనర్ కింద ఊహించుకోదాన్ని నువ్వు. ఓకేనా? ఆ కంటైనర్లో ఏమైనా ఉండొచ్చంట, నీ ఇష్టం. మా ఇంట్లో ఉందిలే ఒక చిన్న బాక్స్, దాంట్లో అన్నీ పడేస్తారు మా పిల్లలు. ఓకేనా? ఇది అదేనే ఉండదు. బొమ్మలు దొరికితే బొమ్మలు వేసేస్తారు, మెడిసిన్ డబ్బా కనిపిస్తే మెడిసిన్స్లో ఏమైనా ఉంటే అవి వేసేస్తారు, పెన్నులు ఎక్కడైనా కనిపించినాయి, పెన్ను క్యాప్లు ఏమైనా కనిపించినాయి అవి కూడా పడేస్తారు. ఏవి పడితే అవి పడేస్తూ ఉంటారు దాంట్లో. మళ్ళీ ఆ డబ్బాలు ఇంకో చిన్న డబ్బాలు కూడా ఉంటాయి. ఒక ప్యాకేజ్లో ఇంకో ప్యాకేజ్ ఉండొచ్చు. మరి అసలు ప్యాకేజ్లో ఏముంటాయి మేడం అంటే మనకి ప్రోగ్రామాటికల్గా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, లేదా ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, ఎన్యూమ్స్, ఎనటేషన్స్, ఇవన్నీ క్రియేట్ చేయడం నేర్పిస్తా. క్లాస్ గురించే నీకు బాగా తెలుసు నాకు తెలిసి కదా. ఒక క్లాస్ క్రియేట్ చేయడం వచ్చుగా. ఇప్పుడు నేను రాసిన ఈ ప్రోగ్రాంలో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ లేదా, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. ఇప్పుడు ఈ 3 క్లాసెస్ని నేను ఒక ప్యాకేజ్లో ప్లేస్ చేసేయచ్చు. ఈ 3 క్లాసెస్ని ఒక ప్యాకేజ్లో పెట్టేయచ్చు. అప్పుడు నేను ఏమనొచ్చు? ఆ ప్యాకేజ్ని కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనొచ్చా? క్లాసెస్ అనొచ్చు. ఓన్లీ క్లాసెసే ఉండాలా మేడం ప్యాకేజ్లో? ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, ఎన్యూమ్స్ ఉండొచ్చు, ఎనటేషన్స్ ఉండొచ్చు. ప్యాకేజ్లో ప్యాకేజ్ కూడా ఉండొచ్చు అంటున్నారు. ఓకేనా? సో ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్, ప్యాకేజ్ ఈజ్ ఏ ఫస్ట్ కంటైనర్ అంట. ప్యాకేజ్ ఈజ్ ఏ కంటైనర్ which contains collection of classes, enums, interfaces, etc. Package also contains another package. In a package we can place another package. In a package we can place another package. ప్యాకేజ్లో ప్యాకేజ్ కూడా రాయొచ్చు, పెట్టచ్చు. అసలు ప్యాకేజ్ అంటే ఎలా ఉంటుంది మేడం? ఏం లేదు,
ఒక ఫోల్డర్ క్రియేట్ చేసావు అనుకో, ఆ ఫోల్డర్నే ప్యాకేజ్ అనొచ్చు. సింపుల్. ప్యాకేజ్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఫోల్డర్ క్రియేట్ చేయడం వస్తే నీకు ప్యాకేజ్ క్రియేట్ చేయడం వచ్చేసినట్టే. ఇప్పుడు నేను మన ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడో ఒక చోట సేవ్ చేస్తూ ఉండుంటా. అవును. ఎక్కడ? డాక్యుమెంట్స్, నీ పేరుతో మనం అసలు క్రియేట్ చేయలేదా ఏమి? Yes. సి డ్రైవ్, యూజర్స్ డెల్లో ఎక్కడో క్రియేట్ చేసాం. సి డ్రైవ్, యూజర్స్ డెల్, ఇక్కడ గుర్తు రావట్లే. అగో శ్రావణి ప్రోగ్రామ్స్. Okay. ఓకేనా? ఇది చూసావా ఎల్లో కలర్ ఫోల్డర్? అది ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే దీంట్లో నాకు తెలిసి ఇదిగో క్లాసెస్ ఉన్నాయి, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. 1 డాట్ Access, క్లాస్, yes. 2 డాట్ క్లాస్, 3 డాట్ క్లాస్. సరే, ఈ క్లాసెస్ అన్నీ శ్రావణి ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉంది కదా. Yes. ఇప్పుడు శ్రావణి ప్రోగ్రామ్స్ని ప్యాకేజ్ అనొచ్చు తెలుసా? ఈ ఫోల్డర్ని నేను ఇప్పుడు ప్యాకేజ్ అనొచ్చు. ఈ ఫోల్డర్ని నేను ప్యాకేజ్ అనొచ్చు. ఆ ఫోల్డర్లో ఏముందో చూడు, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. Access ఉంది. మేడం దీంట్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయకూడదా మేడం? చెయ్యొచ్చు. ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే దీన్నే కూడా ఇంకొక ప్యాకేజ్ అంటాను. ఇలా పెడతా ఊరికనే. శ్రావణి ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ప్రియా ప్రోగ్రామ్స్ అనే ఇంకో ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఒక ప్యాకేజ్లో ఇంకో ప్యాకేజ్ని రాశాను. ఒక ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు. ఏ ఫోల్డర్ని ప్యాకేజ్ అనొచ్చు అని ఇందాకేగా అన్నాను నేను. మరి ఇప్పుడు దీన్ని ప్యాకేజ్ అనకూడదా? నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా? ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా ప్యాకేజ్ క్రియేట్ చేయడం నేను నేర్పిస్తా. సింపుల్గా నువ్వు ఇప్పుడు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకో, ఓకేనా? ప్యాకేజ్ ఈజ్ ఏ కంటైనర్. ఆ కంటైనర్లో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. ఓకే, ప్యాకేజ్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు నీకు క్లియర్గా చెప్పలేను కాబట్టి ఒక ఫోల్డర్ అనుకో. ప్యాకేజ్ ఇస్ ఏ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్లో ఏముంటాయి? యాక్చువల్గా అయితే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మనకి ప్యాకేజ్లో ఏముంటాయి? జావాలో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, కలెక్షన్ ఆఫ్ ఎన్యూమ్స్, ఇంటర్ఫేసెస్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, ప్యాకేజ్లో ప్యాకేజ్ రాయొచ్చా మేడం? రాయొచ్చు. ప్యాకేజ్లో ప్యాకేజ్ కూడా రాయొచ్చు. ఓకే, మనం కూడా ప్యాకేజెస్ని క్రియేట్ చేయొచ్చు. మనం ప్యాకేజెస్ని క్రియేట్ చేస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ మన కోసం గోస్లింగ్ ఇన్వెంట్ చేసి జావా లైబ్రరీలో పెట్టారు. వాటిని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ క్లాస్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నా ప్రోగ్రాంలో ప్రింట్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. నేను రాసిన ప్రోగ్రాంలో ప్రింట్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తున్నాను. ఆ ప్రింట్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఎక్కడుంది? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంది. మరి ఆ ఫంక్షన్ నేను ఈ ప్రోగ్రాంలో యూస్ చేయాలంటే ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలా లేదా? ప్యాకేజెస్ అన్నీ లైబ్రరీస్లో పెట్టేశాడు, గుర్తుపెట్టుకో. ప్యాకేజెస్ అన్నీ లైబ్రరీస్లో ఉన్నాయి. మరి ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఎన్యూమ్స్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ ఏదైనా నువ్వు నీ ప్రోగ్రాంలో యూస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ ప్యాకేజ్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చెయ్యాలి. నేను నీకు జావాలో ఒక టాపిక్ ఇచ్చాను, ఓకేనా? ప్యాకేజెస్ గురించి క్లియర్గా నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని రా అని చెప్పాను. ఏం చేస్తావు? ఇప్పుడంటే నెట్ కనెక్షన్ ఉంది, కానీ ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళని చెప్పు? జావా బుక్ ఎక్కడ ఉందని వెతికి తెచ్చుకొని టెక్స్ట్ బుక్స్ బట్టి దాంట్లో ఎక్కడుందా ఆ కాన్సెప్ట్ అని వెతికి అది రాసుకొని తెస్తావు కదా. అంటే ఖచ్చితంగా ఆ బుక్ నీ దగ్గర ఉండాలా లేదా? ఒకటి మీ మమ్మీని అడిగి కొనిపించుకుంటావు, లేదా లైబ్రరీలో ఆ బుక్స్ దొరుకుతాయేమో వెతుక్కొని ఆ లైబ్రరీలోంచి బుక్ తెచ్చుకొని రాసుకుంటావు. మరి ఇప్పుడు నేను ఏమంటానంటే ఏదైతే బుక్ నువ్వు కొంటున్నావో దాన్నే ప్యాకేజ్ అంటాను. ఆ ప్యాకేజ్లో ఒక కాన్సెప్ట్ గురించి, ఒక కాన్సెప్ట్ కావాలి నాకు, దాని గురించి మేడం నోట్స్ ప్రిపేర్ చేయమన్నారు. మరి నోట్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ ప్యాకేజ్ నీ ప్రోగ్రాంలో ఉండాలా లేదా?
ఎలా ఇంపోర్ట్ చేసుకుంటావు నీ ప్రోగ్రాంలోకి? ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇంపోర్ట్ యూస్ చేసి కీవర్డ్. ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇగో ఇక్కడే ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదిగో ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ నా ప్రోగ్రాంలో యూస్ చేస్తాను. యాక్చువల్లీ దిస్ మెథడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. యాక్చువల్గా ఈ మెథడ్ అనేది ఒక క్లాస్లో ఉండుంటుంది. ఓకేనా? ఆ క్లాస్ దేంట్లో ఉందంట? లాంగ్ ప్యాకేజ్లో ఉందంట. ఓకే, ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ఒక క్లాస్లో ఉంది. మెయిన్ మెథడ్ చూడు, ఒక క్లాస్లో ఉందా లేదా? ఇన్ జావా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. సిపిపి కాదు ఇది. సిపిపిలో క్లాసెస్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాయొచ్చు, క్లాసెస్ లేకుండా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. జావాలో క్లాస్ అనేది లేకుండా అసలు నువ్వేమీ రాయలేవు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఆ వేరియబుల్ని కూడా ఒక క్లాస్ లోపలే నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలన్నా ఆ ఫంక్షన్ని కూడా ఒక క్లాస్ లోపలే క్రియేట్ చేస్తావు. క్లాస్ బయట అసలు నువ్వేమీ రాయవబ్బా. ఓన్లీ ఇలా ప్యాకేజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏవో రాస్తావు అంతే. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ జావాలో. కానీ సిపిపిలో అలా కాదు, అసలు క్లాస్ లేకుండా కూడా ప్రోగ్రామ్స్ రాయొచ్చు తెలుసా? ఊప్స్ కాన్సెప్ట్ లేకుండా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు మనం సి ప్లస్ ప్లస్లో. కానీ జావాలో కుదరదు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్. ఒక మెథడ్ క్రియేట్ చేయాలన్నా ఆ మెథడ్ క్లాస్లోనే ఉండాలి. లేదు మేడం నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్ కూడా ఒక క్లాస్లోనే ఉండాలి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. ఓకేనా? సో ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ నాకు తెలిసి ఏదో క్లాస్లో ఉండుంటుంది. ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్లో ఉండుంటుంది. ఆ క్లాస్ ఎక్కడుంది మేడం? ప్యాకేజ్లో ఉంది. ప్యాకేజ్. అందుకే ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నా నేను. అర్థమైందా? కానీ ఇది కంపల్సరీ అయితే కాదు, నువ్వు ఇంపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. జావా కంపైలరే బై డిఫాల్ట్గా ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. ఇంకా వేరే ఏది యూస్ చేసినా కానీ, ఇంకా వేరే క్లాసెస్ ఏవి యూస్ చేసినా కంపల్సరీగా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఒక్కటే డిఫాల్ట్ ప్యాకేజీ మనకి. ఓకేనా? ఇక్కడ ఇచ్చా క్లియర్గా కదా. ఇన్ ఏ ప్యాకేజ్ వీ కెన్ ప్లేస్ అనదర్ ప్యాకేజ్. ప్యాకేజ్ ఈజ్ ఏ ఫోల్డర్. జావాలో ప్యాకేజ్ క్రియేట్ చేయడం అంటే ఫోల్డర్ని క్రియేట్ చేసేవే. ఫోల్డర్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ కొన్ని. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్, జే స్మాల్ ఉండాలి. ఓకే, డాట్ స్టార్ అని ఇచ్చానంటే లాంగ్ ప్యాకేజ్లో ఉన్నవన్నీ ఏవైనా యూస్ చేయొచ్చు నీ ప్రోగ్రాంలో. అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని క్లాసెస్ ఇంపోర్ట్ అయిపోతాయి. అసలు మొత్తం టోటల్ ప్యాకేజ్లో ఉన్నవన్నీ ఇంపోర్ట్ అయిపోతుంది. ప్యాకేజ్లో ఇంకో ప్యాకేజ్ ఉందా మేడం లాంగ్ ప్యాకేజ్లో? ఉంటే అది కూడా ఇంపోర్ట్ అయిపోద్ది డాట్ స్టార్ అని ఇస్తే. ఓకే ఓకే, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్, జావా డాట్ ఐఓ ప్యాకేజ్. రీడ్ చేయడానికి రైట్ చేయడానికి అవసరమయ్యే ఫంక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, అప్లెట్ ప్రోగ్రామ్స్ చేస్తాం మనం జావాలో. అప్లెట్ ప్రోగ్రామ్స్, ఆ అప్లెట్కి అవసరమయ్యే ప్రీడిఫైన్ క్లాసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ కొన్ని చేయాలనుకుంటున్నా. అంటే ఎస్క్యూఎల్ అంటే జేడీబీసీ కనెక్షన్. ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అవ్వడం, డేటాబేస్కి కనెక్ట్ అవ్వడం, డేటాబేస్లో ఎస్క్యూఎల్కి కనెక్ట్ అవ్వాలి. ఎస్క్యూఎల్ ద్వారా మన జావా ప్రోగ్రామ్ ద్వారా ఎస్క్యూఎల్ క్వరీని పాస్ చేయాలనుకుంటున్నా నేను. క్వరీస్ రాయాలనుకుంటున్నాను, ఆ క్వరీస్ని పాస్ చేయాలనుకుంటున్నాను. దానికి మనం జేడీబీసీ నేర్చుకుంటాం. జేడీబీసీ, సర్వ్లెట్స్ ఇలాంటివి నేర్చుకుంటాం అడ్వాన్స్డ్ జావాలో. ఓకేనా? ఎస్క్యూఎల్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అలా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టేశారబ్బా.
ఓకేనా? Yes, ఎస్క్యూఎల్ ma'am. అనే ఫోల్డర్లో ఏముంటుంది అంటే మన ఎస్క్యూఎల్కి కనెక్ట్ అవ్వడానికి అవసరమయ్యే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. మన జావా ప్రోగ్రామ్ నుంచి ఎస్క్యూఎల్కి కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రీ డిఫైన్ క్లాసెస్ అన్నీ ఈ ఫోల్డర్లో పెట్టాడు. ఓకేనా? వాటిని మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్లెట్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ అవసరం, వాటికి సపరేట్గా కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని మన ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఎన్యూమ్స్, ఫంక్షన్స్ ఏవైనా మన ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. సో ఊరికి నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాను, చాలా ఉన్నాయి, కౌంట్లెస్, బోలెడన్ని ఉంటాయి మనకి ప్యాకేజెస్. మనం కూడా ఇలాంటి ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు, దాన్ని యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ అంటాం. ఓకే, తీసేయి. నెక్స్ట్, ఇంపోర్ట్ అనే కీవర్డ్ గురించి చెప్పాను. java.lang.star. ఓకే, స్టార్ అంటే అన్నీ ఇంపోర్ట్ చేసేస్తున్నట్టు మనం. నెక్స్ట్, క్లాస్ క్రియేట్ చేయడం ఎలా మేడం? ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఓపెన్ ఎండింగ్ కర్లీ బ్రాకెట్స్. ఇది ఎవరికి తెలియదు చెప్పు? Yes, ma'am. క్లాస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. C++లో ఖచ్చితంగా సెమీకాలన్ ఇస్తారు మీరు క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కదా. జావాలో ఆప్షనల్, ఇచ్చినా తీసుకుంటుంది, ఇవ్వకపోయినా తీసుకుంటుంది. సెమీకాలన్ ఇచ్చినా తీసుకుంటుంది, ఇవ్వకపోయినా తీసుకుంటుంది, ఆప్షనల్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్లోనూ మెయిన్ మెథడ్ రాస్తున్నట్టే ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. మెయిన్ మెథడ్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మేడం అంటే మెయిన్ మెథడ్ ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. జావా కానీ, సి కానీ, C++లో కానీ మెయిన్ మెథడే వెతుక్కుంటుంది. మెయిన్ మెథడ్ ఎక్కడుంటే అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. క్లోజర్ కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, వై వీ హ్యావ్ టు డిక్లేర్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్? మేడం అసలు నేను C++లో ఎప్పుడు సింపుల్గా వాయిడ్ మెయిన్ అని రాసేస్తాను, లేదా ఇంట్ మెయిన్ అని రాసి బ్లాక్ లోపల రిటర్న్ 0 అని పడేస్తాను. సింపుల్గా ఉంటుంది అక్కడ. ఇక్కడేంటి మేడం పబ్లిక్ అని పెట్టారు, స్టాటిక్ అని పెట్టారు? పబ్లిక్ స్టాటిక్ ఇవ్వాలా? అసలు పబ్లిక్ అంటే అంటే మనం ఆ వేరియబుల్స్ ని యూస్ దాంట్లో మనం రాసినవన్నీ యూస్ చేసుకోవడానికి ఒక కంట్రోల్ ఉండాలి కదా మ్యామ్, అందుకే ఆకలిస్తుందా? అత్తకి పాలు ఇవ్వాలి, కిందే ఉంది, ఇంకొక గిన్నెలో ఉంది. ఫ్రూట్స్ ఏం లేవా తినడానికి? ఏవో ఉంది డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్. జ్యూస్ అయిపోయినట్టుంది. వై ద మెయిన్ మెథడ్ ఈజ్ పబ్లిక్? అసలు పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, విన్నావా ఇవి? విన్నాము. ఇవన్నీ సిపిపిలో ఉన్నదే. ఎక్స్ట్రా ఒక్కటి మనకి సిపిపిలో లేనిది జావాలో ఉన్నది ప్యాకేజ్ ప్రైవేట్ డిఫాల్ట్ అంటారు దాన్నే. ఓకే, అసలు ఈ పబ్లిక్ని ఏమంటారు? ఇట్ ఈజ్ అన్ యాక్సెస్ మోడిఫైయర్. పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ మోడిఫైయర్ which makes the main method unprotected. మెయిన్ మెథడ్ని ప్రొటెక్ట్ చేయకుండా అన్ప్రొటెక్ట్ చేస్తున్నాను. నువ్వు ప్రైవేట్గా డిక్లేర్ చేసావు అనుకో మెయిన్ మెథడ్ని, ప్రొటెక్ట్ చేసేసినట్టు. ఆ క్లాస్లో ఉన్న వాళ్ళు తప్ప బయట ఎవరు యాక్సెస్ చేయకూడదు ఆ మెయిన్ మెథడ్ని. ఇప్పుడు క్లాస్ 1 అనే క్లాస్లో మెయిన్ మెథడ్ కనుక నువ్వు పబ్లిక్గా డిక్లేర్ చేసావు అనుకో, ఆ మెయిన్ మెథడ్ని ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే బయట కాల్ చేయడం కుదరదు. ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే బయట కాల్ చేయడం కుదరదు. ఆ క్లాస్లో ఉన్న మెంబర్సే కాల్ చేయిస్తారు.
అవుట్ సైడ్ ద క్లాస్లో ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయలేరు అసలు మెయిన్ మెథడ్ని. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ క్లాస్లో ఇంకో మెథడ్ రాస్తాను, వాయిడ్ డిస్ప్లే మెథడ్ అని రాస్తా, వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ రాస్తా. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ కనుక నేను ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ తప్ప బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు అన్నానుగా. ఇప్పుడు డిస్ప్లే అనేది ఆ క్లాస్లో ఉన్న మెంబరేనా? సో డిస్ప్లే అనే ఫంక్షన్ కెన్ యాక్సెస్ మెయిన్ మెథడ్. అంటే ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. మేడం అలా కాదు మేడం, నేను 2 అనే క్లాస్లో మెయిన్ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నాను. అక్కడ అవ్వదు, అది అక్కడ ప్రైవేట్ పెట్టాక కుదరదు, ప్రైవేట్గా పెడితే కుదరదు. సో పబ్లిక్గా ఎందుకు పెట్టారు అంటే ప్రొటెక్ట్ చేయకుండా అన్ప్రొటెక్ట్ చేయడానికి, ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసేటట్టు ఉండాలి అని మీనింగ్. అసలు మన మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరు? జేవిఎం. మన ప్రోగ్రామ్ని రన్ చేసేది జేవిఎంఏనా, జావా వర్చువల్ మెషినేనా? Public is an access modifier which makes the main method unprotected. అన్ప్రొటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాము. ఓకే, అసలు మెయిన్ మెథడ్ని కాల్ చేసేది ఎవరంట? జేవిఎం. ప్రోగ్రామ్ కంపైల్ చేసినాక రన్ చేస్తావు, రన్ చేసినప్పుడు ఎవరిని కాల్ చేస్తావు? జావా అనే టూల్ యూస్ చేసి జావా ఇంటర్ప్రెటర్ని కాల్ చేస్తాం కదా. జావా అనే టూల్ యూస్ చేసి జావా ఇంటర్ప్రెటర్ని కాల్ చేస్తావా లేదా? గుర్తులేదా? ప్రోగ్రామ్ రాసానబ్బా, ఆ ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తావు నువ్వు? జావా ఇంటర్ప్రిటర్ యూస్ చేసి జావా అనే వర్డ్ రాసి రన్ చేస్తాం. జావా 1. నువ్వు జావా అని రాసావు అంటే కంపైలేషన్ పక్కన పెట్టే, రన్ గురించి చెప్పేస్తున్నాను. కంపైల్ చేయడానికి జావాసి రన్ చేసేటప్పుడు జావాని నువ్వు ఇక్కడ రాసావు అంటే మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు జావా ఇంటర్ప్రెటర్ని పిలుస్తున్నట్టు. జావా ఇంటర్ప్రెటర్ని పిలిచి 1 క్లాస్ ఫైల్ని దానికి ఇస్తున్నాం. సో జావా ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? 1 క్లాస్ ఫైల్ని రన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది, అంతే కదా. అంటే జావా ఇంటర్ప్రెటర్ని కాల్ చేయటం అంటే ఈ టూల్ యూస్ చేస్తేనే నువ్వు జావా ఇంటర్ప్రెటర్ని కాల్ చేయగలుగుతావు. ఓకే, అసలు జావా ఇంటర్ప్రెటర్లో ఏమేమి ఉంటుందని చెప్పాను ఆ రోజు? ఇంటర్ప్రెటర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, జావా కంపైలర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, జావా ఇంటర్ప్రెటర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. మరి జావా ఇంటర్ప్రెటర్ కూడా సాఫ్ట్వేర్ అన్నాను కాబట్టి ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్పాను. దాంట్లో మెయిన్గా 2 ప్రోగ్రామ్స్ గుర్తుపెట్టుకో. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో 2 ప్రోగ్రామ్స్ గుర్తుపెట్టుకో, JVM ఒకటి, JIT ఒకటి. జావా వర్చువల్ మెషిన్, జస్ట్ ఇన్ టైం కంపైలర్. మన ప్రోగ్రామ్ని రన్ చేసేది JVMఏ, ఈ మెషినే రన్ చేస్తుంది. ట్రైన్కి ఇంజిన్ ఎలాగో మన జావా ఇంటర్ప్రెటర్లో JVM అలాంటిది. మన జావా ప్రోగ్రామ్స్ని ట్రైన్ కింద ఊహించుకో. మన జావా ప్రోగ్రామ్స్ని ట్రైన్ అనుకుంటే మన జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయాలంటే ఇంజిన్ కావాలి. ఏంటంటే ఇంజిన్ మనకున్నది JVM. పైథాన్లో కూడా ఉంటుంది, పైథాన్ ఇంజిన్ ఉంటుంది, PVM అనో ఏదో ఉంటుంది అనుకుంటా. పైథాన్ ఇంజిన్ కంపల్సరీగా ఇంజిన్ ఉంటేనే రన్ అవుతాయి. సో JVMఏ రన్ చేసేది మన ప్రోగ్రామ్ని. JVM రన్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి? JVM కూడా ఒక ప్రోగ్రామే కదా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నాను. జావా JVM ఈజ్ ఏ ప్రోగ్రామ్, JIT ఈజ్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే దాంట్లో క్లాస్ ఉంటుందా ఉండదా? జావా ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా అన్ని క్లాస్లోనే రాయాలి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. సో JVM అనేది ఒక ప్రోగ్రామ్, JIT అనేది ఒక ప్రోగ్రామ్ అని అంటే లోపల ఉన్నవన్నీ క్లాసులే.
Yes. ఓకేనా? ఆ క్లాస్లో జేవిఎంలో ఒక క్లాస్ ఉందంట. ఆ క్లాస్లో మెయిన్ మెథడ్ని కాల్ చేసే స్టేట్మెంట్ ఉంటుందంట. ఇలా ఊహించుకోపోనే నువ్వు. క్లాస్ జేవిఎం అనే క్లాస్ ఉంది. ఓకే, క్లాస్ జేవిఎం అనే క్లాస్ ఉంది. దాంట్లో మెయిన్ మెథడ్ని కాల్ చేసే స్టేట్మెంట్ ఇక్కడ పెట్టాడంట Yeah. జేమ్స్ గోస్లింగ్. Mm. మెయిన్ మెథడ్ని కాల్ చేసే స్టేట్మెంట్. అవును, మెయిన్ మెథడ్ ఒక ఫంక్షన్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫంక్షన్స్ ఐడియా ఉందా నీకు? Yes, ma'am. ఓ ఫంక్షన్ క్రియేట్ చేస్తావు, ఆ ఫంక్షన్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఎవరో ఒకరు కాల్ చేయాలా లేదా? Yes, ma'am. ఓకే, ఈ మెయిన్ ఫంక్షన్కి సంబంధించిన కాలింగ్ స్టేట్మెంట్ ఎక్కడ ప్లేస్ చేశాడంట? జేవిఎంలో ప్లేస్ చేశారంట కాలింగ్ స్టేట్మెంట్. ఇక్కడుంది. Yeah. చెప్పు, ఇప్పుడు చెప్పు. మనం రాసింది ఒక ప్రోగ్రామ్, ఇది ఇంకొక ప్రోగ్రామ్ జేవిఎం అనేది. ఓకేనా? ఒక ప్రోగ్రామ్, నేను రాసిన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? వన్ డాట్ జావా ప్రోగ్రామ్. ఇది నోట్ ప్యాడ్ 1.java ప్రోగ్రామ్. నేను రాసిన ఈ ప్రోగ్రాంలో 1 అనే క్లాస్ ఉంది, దాంట్లో మెయిన్ మెథడ్ ఉంది. ఈ క్లాస్లో రాసిన మెయిన్ మెథడ్ని వేరే ప్రోగ్రాంలో, ఇదిగో ఇది వేరే ప్రోగ్రామ్, Yes, ma'am. ఓకే, అక్కడ క్లాస్లో మెయిన్ మెథడ్ కాల్ చేయాలి. ఇప్పుడు చెప్పు, మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసింది నువ్వే, మనమే క్రియేట్ చేసాం. మన ప్రోగ్రాంలో మనమే మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాం, అవునా కదా? Yes, ma'am. మరి ఈ మెయిన్ మెథడ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే, ప్రైవేట్గా కనుక నువ్వు డిక్లేర్ చేస్తే బయట వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారా లేదా? యాక్సెస్ చేయలేం కదా. మరి జేవిఎం అనేది ఇంకొక ప్రోగ్రామ్ అంటున్నాను, జేవిఎం అనేది ఒక క్లాస్ అనుకో, దాంట్లో మెయిన్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంది అని అనుకో అన్నాను. అక్కడెక్కడి నుంచో అక్కడెక్కడో వేరే ప్రోగ్రాంలోంచి ఈ మెథడ్ని కాల్ చేయడం కుదిరిద్దా ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే? కుదరదు. ఓకేనా? అందుకే దీన్ని అన్ప్రొటెక్ట్ చేయడానికి పబ్లిక్గా డిక్లేర్ చేయండి అని అంటారు. పబ్లిక్గా డిక్లేర్ చేసామనుకో ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు, ఎవరైనా కాల్ చేయొచ్చు అని అంటాడు. Yes, ma'am. అందుకే పబ్లిక్గా డిక్లేర్ చేస్తాడు. మరి ఎప్పుడు ప్రైవేట్ పెట్టామా మనం? అసలు ఎప్పుడు పెట్టం. ఎందుకంటే ఈ ప్రీడిఫైన్డ్ ఇన్బిల్ట్గా ఆ కాలింగ్ స్టేట్మెంట్ అనేది జేవిఎం దగ్గర ఉంటుంది. జేవిఎం దగ్గర ఉంది అంటే అది వేరే ప్రోగ్రామ్. వేరే ప్రోగ్రాంలో మనం ఈ ప్రోగ్రాంలో ఉన్న మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే అది ఎప్పుడు పబ్లిక్గానే ఉండాలి. ఓకేనా? పొరపాటు కూడా ప్రైవేట్ ఇవ్వం, ప్రొటెక్టెడ్ ఇవ్వం, డిఫాల్ట్ కూడా ఇవ్వం. Okay, ma'am. ట్రై చేసి చూడు ఈసారి రన్ చేసినప్పుడు. Okay. We have to declare the main method as public, then only JVM can call the మెయిన్ మెథడ్. అప్పుడే కాల్ చేయగలిగింది. అది పబ్లిక్గా ఉంటేనే కాల్ చేస్తుంది. ప్రొటెక్టెడ్గా ప్రైవేట్గా ఇచ్చావు అంటే హైడ్ చేసేసినట్టే, Okay. అన్ప్రొటెక్టెడ్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఇది వేరే క్లాస్లో క్రియేట్ చేసింది ఉంది, నోట్స్. ఇవి చూసావు ఎలా ఉంటాయో, చాలా స్లోగా చెప్పిన క్లాసులు అనమాట. అంత స్లోగా చెప్పకపోతే అర్థం కాదు, భయపడిపోతారు ఇక్కడ. ఇదిగో
ఈ డయాగ్రామ్ చూడు, నీకు ఈజీగా అర్థమవుతుంది. నువ్వు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసావు 1.java అని. క్లాస్ 1 మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్లో system.out.println వెల్కమ్ టు జావా అని ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రాము ఒక ప్యాకేజ్లో ప్లేస్ చేస్తా. ఇది ఒక ప్యాకేజ్ అనుకుందాం. ప్యాకేజ్కి ఏం పేరు పెట్టా? P1. ఇది ఒక ప్యాకేజ్. నెక్స్ట్ ఇక్కడికి రా ఒకసారి. ఇది ఇంకొక ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్ sun.com అని పెట్టా. ఏం లేదు, జావా ఎవరిది? సన్ మైక్రో సిస్టమ్ కంపెనీ వాడిది కదా. సో అందుకే అలా ఊరికనే పెట్టాను sun.com అని. దాంట్లో ఈ ప్యాకేజ్లో క్లాస్ JVM అనే క్లాస్ ఉందని ఊహించుకో. ఓకే, JVM అనే క్లాస్లో వాయిడ్ రన్ అనే మెథడ్ ఉంది. 7 వరకు ఉంటుందమ్మా, ఏంటో చెప్పు. వాయిడ్ రన్ అనే మెథడ్ ఉంది, ఊహించుకో. అంతా ఇవన్నీ మన ఊహ ఇలా ఉంటుందని. ఓకే, దాంట్లో మెయిన్ మెథడ్ని కాల్ చేశారు. ఇదిగో మెయిన్ మెథడ్ని కాల్ చేసే స్టేట్మెంట్ ఎక్కడుంది? రన్ మెథడ్లో. ఈ రన్ మెథడ్ ఎక్కడుంది? JVM అనే క్లాస్లో ఉంది. JVM అనే క్లాస్ ఎక్కడుంది? ఇదిగో ఈ ప్యాకేజ్లో ఉంది, sun.com అనే ప్యాకేజ్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్, లేకపోతే ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్ అనుకోవచ్చుగా. ప్యాకేజ్ అంటే ఫోల్డర్ అనుకో అన్నానుగా. ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అయింది. ఇది మొత్తం బైట్ కోడ్లో ఉందని ఊహించుకో. ఈ బైట్ కోడ్ని రన్ చేయడానికి ఏం చేస్తాం? జావా ఇంటర్ప్రెటర్ని జావా అనే టూల్ యూస్ చేసి జావా ఇంటర్ప్రెటర్ని కాల్ చేస్తావు. జావా ఫస్ట్ అంట. ఓకే, అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు నువ్వు రన్ చేయగానే మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, అవునా కాదా? అసలు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ మెథడ్ని ఎవరో కాల్ చేస్తేనేగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వస్తుంది. మెయిన్ మెథడ్ దగ్గరికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ దగ్గరికి కర్సర్ ఎప్పుడు జంప్ అవుతుందమ్మా? ఎవరైనా కాల్ చేస్తేనే జంప్ అవుతుంది, అవునా కాదా? అంటే ఇప్పుడు చెప్పు, మెయిన్ మెథడ్ని ఎవరో కాల్ చేసి ఉంటేనేగా కర్సర్ అక్కడికి వచ్చి ఉంటుంది. కర్సర్ ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో కాల్ చేసి ఉంటేనే కర్సర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఎవరు కాల్ చేశారు? ఆ కాలింగ్ స్టేట్మెంట్ ఎవరి దగ్గర ఉందంట? JVM దగ్గర ఉంది అని అంటాడు. ఇప్పుడు ఇది ఒక ఫోల్డర్, దీన్ని కాల్ చేసి అంటే మెయిన్ మెథడ్ ఉన్న ఫోల్డర్ ఇది. ఈ మెయిన్ మెథడ్ని కాల్ చేసిన స్టేట్మెంట్ ఏమో ఇంకో ఫోల్డర్లో ఉంది, ఇంకో ప్యాకేజ్లో ఉంది. మరి ఇక్కడున్న ఈ మెథడ్ని బయట మనం యాక్సెస్ చేస్తున్నామా లేదా? దాని మీనింగ్ అదేగా. వేరే ప్రోగ్రాంలో ఉంది, వేరే ప్యాకేజ్లో ఉందంటే బయట ఎక్కడో వేరే చోట యాక్సెస్ చేస్తున్నామనేగా. మరి అలా యాక్సెస్ చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా పబ్లిక్గా డిక్లేర్ చేసి ఉండాలి అని అంటారు. అర్థమైంది మ్యామ్. We know that to call a method of one class of one package in another class existed in another package, that method must not be private అంటున్నాడు ఇక్కడ. నేనేమంటానంటే మస్ట్ బి పబ్లిక్ అంటాను. అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నాకు ఆ ప్రైవేట్ అనే వర్డ్ వచ్చింది, అది పెట్టాను. మస్ట్ నాట్ బి ప్రైవేట్ అన్నా, నేను మస్ట్ బి పబ్లిక్ అంటాను. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే నీకు? అర్థమైంది. ఓకే, JVM calls the main method by using the class name. ఇంకా ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా చూడు. Why we have to declare the main method as a static? పబ్లిక్ ఓకే, అర్థమైంది మేడం. ఎందుకంటే వేరే ప్యాకేజ్లో ఉన్న JVM అనే క్లాస్లో రన్ మెథడ్ ఉంది, అక్కడ మెయిన్ మెథడ్ని కాల్ చేస్తామంట. అక్కడ ఎక్కడి నుంచో కాల్ చేయాలంటే ఇది పబ్లిక్గానే ఉండాలి, ప్రొటెక్ట్ చేయకూడదు. మనం అన్ప్రొటెక్టెడ్లో ఉంటేనే దాన్ని కాల్ చేయగలుగుతాము. ఓకే, పబ్లిక్ అనేది అర్థమైపోయింది. Why we have to declare the main method as static? స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేయాలి? ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఒక క్లాస్లో బైండ్ అయి ఉన్న మెథడ్ని బయట ఎక్కడైనా కాల్ చేయాలి అంటే 2 ways ఉన్నాయి మనకి. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు, క్లాస్ 1 అనే క్లాస్ ఉంది. వన్ అనే క్లాస్లో వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ని రాసా.
దీంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ రాసా. ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్ని ఒక క్లాస్లో బైండ్ అయి ఉన్న ఈ మెథడ్ని ఎలా కాల్ చేస్తాం? అసలు క్లాస్లోనే లేకపోతే ఇలా విడిగా కాల్ బయట ఉంటే, చేయాలి. ఇలా విడిగా అది బయట కాల్ ఉంటే రాయం కదా రాయలేము. అసలు. ఓకే, జావాలో రాయలేము. C++లో రాయొచ్చా ఇలా మెథడ్ని? రాయొచ్చు. క్లాస్ లేకుండా కూడా రాయొచ్చు కదా. మరి ఈ మెథడ్ని ఎలా కాల్ రాయొచ్చు. చేస్తావు నువ్వు? ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తావు? సింపుల్గా ఫంక్షన్ పేరుతో పిలవండి మేడం, వచ్చేస్తుంది ఫంక్షన్ అంతే. ఇలాగే కాల్ చేసేస్తాం మనం. సింపుల్. ఫంక్షన్ని కాల్ చేయడం అంటే ఆ పేరుతో పిలిచి వేస్తే చాలు. ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ అంట దీన్ని. పైన ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఆ ఫంక్షన్ని కాల్ చేశాను. మరి అదే ఫంక్షన్ని ఒక క్లాస్లో బైండ్ చేసేసాను, క్లాస్ అనే కర్లీ బ్రాకెట్స్ లోపల పడేసాను. ఇప్పుడు అలా బైండ్ చేస్తానంటే ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ అది ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ ఖచ్చితంగా యూస్ చేస్తాము, క్లాస్ నేమ్ ఫాలోడ్ విత్ పెయిర్ ఆఫ్ పారాన్సిస్ సెమీకోలన్. జావాలో ఆబ్జెక్ట్ ఇలాగే క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఓకే దాన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అంటాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయగలుగుతాను, లేకపోతే కాల్ చేయడం కుదరదు, నాకు బైండ్ అయిపోయి ఉంది. దీనికి ఎప్పుడు నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా తెలుసా? పెళ్ళి కాకుండా ముందు ప్రియా మేడం, పెళ్ళి అయిన తర్వాత ప్రియా మేడం. పెళ్ళి కాకుండా ముందు ప్రియా మేడం ఇదిగో ఇలాగా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉండేదాన్ని నేను. మా ఫ్రెండ్ వచ్చింది అనుకో మధ్యాహ్నం 1 గంటకి, ప్రియా బయటికి వెళ్దాం రా అని పిలిచింది అనుకో, గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. అమ్మా బయటికి వెళ్ళి వస్తాను అంతే. ఎందుకు వెళ్తున్నాను ఏంటి, మా మమ్మీని పర్మిషన్ అడగవే, మా మమ్మీ ఒప్పుకుంటేనే వస్తాను, ఆ ఏం ఉండవు అప్పట్లో. ఫ్రెండ్ పిలిచిందా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అది ఏ టైం అవనివ్వు, ఎప్పుడైనా అవనివ్వు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇప్పుడు ప్రియా మేడంకి మ్యారేజ్ అయిపోయింది, బైండ్ అయిపోయాను. ఓకేనా? ఎవరికి బైండ్ అయిపోయా? మధు సార్కి. ఇప్పుడు చెప్పు, ప్రియా మేడం ఎక్కడున్నారు? మధు సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చి మా ఫ్రెండ్ని డైరెక్ట్గా ఇలా పిలవమను, చచ్చినా వెళ్ళను నేను. ఆగవే మా ఆయన్ని అడిగొస్తా నేను. ఉండవే తల్లి, కాస్త మా ఆయన్ని అడిగి మెల్లగా, ఆయన కూల్గా ఎప్పుడు ఉంటాడో చూసుకుని అప్పుడు మెల్లగా అడిగి వస్తాను నేను అనంట. అదేంటి పెళ్ళి కాకుండా ముందు చక్కగా వచ్చేదానిగా, ఇప్పుడు ఏం రాలేకపోతున్నావు అంటే, ఇప్పుడు నేను బైండ్ అయిపోయి ఉన్నాను, ఆయన ఓకే అంటే నేను బయటకు వస్తాను, లేకపోతే రాను. మరి ఏం చేయాలి? ఆయన పర్మిషన్ అడగాలా లేదా? ఇక్కడ పర్మిషన్ అడగడం అంటే ఏంటి? 1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమే. 1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే మెథడ్ అని కాల్ చేస్తున్నాను. ఖచ్చితంగా పర్మిషన్ అడిగే ఇప్పుడు వస్తాను నేను బయటికి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసావా? నార్మల్గా డిస్ప్లే ఫంక్షన్ రాస్తే డైరెక్ట్గా కాల్ చేసేయచ్చు. అదే క్లాస్ లోపల మెథడ్ పెట్టడం వల్ల ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే మనం కాల్ చేయగలుగుతాము. ఓకేనా? ఇంకా సింపుల్ వే లేదా మేడం? ఇంకా సింపుల్గా కాల్ చేయడం కుదరదా? చెయ్యొచ్చంట. ఏంటంటే ఒకవేళ ఆ మెథడ్ని కనుక స్టాటిక్గా డిక్లేర్ చేస్తే, లోపలున్న డిస్ప్లే ఫంక్షన్ని స్టాటిక్గా డిక్లేర్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు. వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కూడా కాల్ చేసేయచ్చంట. స్టాటిక్ అనే కీవర్డ్ స్పెషాలిటీ. వాయిడ్ డిస్ప్లే మెథడ్. ఈ మెథడ్ని కాల్ చేయాలి అంటే జావాలో రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేస్తాను. ఓ డాట్ డిస్ప్లే మెథడ్ అని కాల్ చేశాను. ఓకేనా? ఎందుకు అలా పోతుంది? ఓకే, ఇంకొక స్పెషల్ కేసు ఉంది. క్లాస్ 1 అనే క్లాస్. ఆ 1 అనే క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ ఏదైతే ఉందో
ఆ మెథడ్ని స్టాటిక్గా డిక్లేర్ చేయి. ఇప్పుడు డిస్ప్లే మెథడ్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. స్టాటిక్గా డిక్లేర్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే జావాలో స్టాటిక్ మెథడ్స్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు. ఇలాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కూడా కాల్ చేసేయచ్చు, తెలుసా? ఓకే. 2 వేస్ ఉన్నాయి. స్టాటిక్గా కనుక డిక్లేర్ చేసావో వీ కెన్ యాక్సెస్ దట్ మెథడ్ ఎయిదర్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్ ఆర్ డైరెక్ట్లీ బై యూజింగ్ బై యూజింగ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్, సారీ, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్, అక్కడ క్లాస్ నేమ్. క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయాలి అంటే ముందు నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలిగా. ఓకేనా? ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ అనే కాల్ చేయాలి. అదే స్టాటిక్గా డిక్లేర్ చేసామనుకో ఇలా కూడా కాల్ చేయొచ్చు అంటున్నాడు. అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదుగా, డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కాల్ చేసేయచ్చు అంటున్నాడు. 1 డాట్ డిస్ప్లే మెథడ్ అని కాల్ చేశాను. ఇప్పుడు చెప్పు ఏది ఈజీగా ఉంది? స్టాటిక్ పెట్టుకొని డైరెక్ట్ గా కాల్ చేయడం కదా. ఓకే. జేవిఎం అంట మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తుందో తెలుసా? ఇలా కాల్ చేస్తుందంట, క్లాస్ నేమ్ డాట్ మెయిన్ మెథడ్ అని. అది ప్రీడిఫైన్డ్గా ఇన్బిల్ట్గా జేవిఎం ప్రీడిఫైన్ క్లాస్ అనుకో, ప్రీడిఫైన్ క్లాసే ముందే కనిపెట్టేశారు. దాంట్లో ఆల్రెడీ రన్ మెథడ్ ఉంది, దాంట్లో ఆల్రెడీ మెయిన్ మెథడ్ని కాల్ చేసిన స్టేట్మెంట్ ఉంది. ఎలా రాసిందంట? అది క్లాస్ నేమ్ డాట్ అని కాల్ చేసిందంట. మరి అది డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కాల్ చేసింది అంటే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు మన ప్రోగ్రాంలో ఆ మెథడ్ ఎలా ఉండాలి? స్టాటిక్గా ఉండాలా, వితౌట్ స్టాటిక్గా ఉండాలా? స్టాటిక్గా ఉండాలి. స్టాటిక్గా ఉంటేనే కదా క్లాస్ నేమ్తో కాల్ చేయగలుగుతుంది. అందుకు స్టాటిక్గా డిక్లేర్ చేయాలి అంటాడు. మరి మనం ఎప్పుడు అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు కదా మ్యామ్ అప్పుడు అసలు జావాలో. మనం క్రియేట్ చేయమబ్బా ఆబ్జెక్ట్, అది ఆల్రెడీ ప్రీడిఫైన్ జేవిఎంలో ఉంది. మన ప్రోగ్రామ్ని రన్ చేసేది ఎవరు? జేవిఎం. దాంట్లో ఆల్రెడీ కోడింగ్ రాసేసి ఉంది. క్లాస్ నేమ్ డాట్ మెయిన్ మెథడ్ కాల్ అయ్యేటట్టు రాసేసి ఉంది ఆల్రెడీ. అందుకే ఖచ్చితంగా మనల్ని స్టాటిక్గానే ఇవ్వండి అంటాడు. నేను అలాగే కాల్ చేశాను అక్కడ, సో నేను అలా కాల్ చేశాను కాబట్టి ఇక్కడ నువ్వు మెయిన్ మెథడ్ స్టాటిక్గానే డిక్లేర్ చేయాలి అంటాడు. అర్థమైందా? ఓకే. ఇది ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ ముందుగానే ఈ ప్యాకేజ్, ఈ జేవిఎం అనే క్లాస్ ఉంది, దాంట్లో రన్ మెథడ్ ఉంది, దాంట్లో మెయిన్ మెథడ్ని ఇలా కాల్ చేసి రాస్తాడు, ముందే కోడింగ్ రాస్తాడు. అంటే జనరల్ గా ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళం అందుకని. అంతే. నార్మల్గా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మన ప్రోగ్రాంలో రాసిన మెథడ్ని ఈ 2 వేస్లో ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు, ఇలాగా కాల్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు స్టాటిక్గా డిక్లేర్ చేయకపోతే మనకు ఒకటే వే ఉంది కదా. ఇప్పుడు చెప్పు, మెయిన్ మెథడ్ని ఇలా రాస్తే నీకు కరెక్ట్ వేనా, ఇలా రాస్తే కరెక్ట్ వేనా? మెయిన్ మెథడ్ని ఇలాగే కాల్ చేశాడు, ఎలాగా క్లాస్ నేమ్తో కాల్ అయ్యేటట్టు రాశాడు. ఆయన ఇలా కాల్ చేశాడు దాన్ని 1 డాట్ మెయిన్ మెథడ్ అని. ఇప్పుడు చెప్పు, నువ్వు రాసిన ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ ఎలా ఉండాలి? స్టాటిక్గా ఉండాలి. స్టాటిక్గా ఉంటేనే మనకి సెకండ్ వే అవైలబుల్గా ఉన్నట్టు, అవునా కదా? అది అందుకే స్టాటిక్గా డిక్లేర్ చేయాలి అంటాడు. ఇప్పుడు రా చదువు, మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. JVM calls the main method by using the class name, okay, which we have given at the time of giving command to run the program. ఓకే, రన్ చేయడానికి కమాండ్ ఇచ్చావు. రన్ చేయడానికి కమాండ్ ఇచ్చినప్పుడు JVM ఇన్వోక్ అవుతుంది. JVMలో రన్ మెథడ్ ఉంది, అక్కడ మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తుందంట? క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది అని అంటున్నాడు. మరి అలా క్లాస్ నేమ్తో కాల్ చేసి ఉంటే మన ప్రోగ్రాంలో దాన్ని ఎలా రాయాలి? స్టాటిక్గా డిక్లేర్ చేయాలి అని అంటాడు. వై వీ హ్యావ్ టు డిక్లేర్, ఒక్క నిమిషం. వై ద మెయిన్ మెథడ్ ఈజ్ స్టాటిక్. స్టాటిక్ ఈజ్ ఎ నాన్ యాక్సెస్ మాడిఫైయర్. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే జావాలో
ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ వీటిల్ని యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. ఓకే. ఓకేనా? స్టాటిక్నే నాన్ యాక్సెస్ మాడిఫైయర్ అంటారు. నువ్వు ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేయట్లేదు, దాన్ని కాల్ చేసే విధానాన్ని నువ్వు మారుస్తున్నావు. మామూలుగా ఒక ఫంక్షన్ని Okay. కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేయాలి, అవునా? ఎస్ మ్యామ్. ఆ కాల్ చేసే విధానాన్ని మారుస్తున్నావు. ఎలాగా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కాల్ చేస్తున్నాను అంటాను. అందుకే యాక్సెస్ మాడిఫైయర్ అనరు, దాన్ని నాన్ యాక్సెస్ మాడిఫైయర్ అంటారు. వీటిలన్నిటినీ నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనే అంటారు. ఇవన్నీ మనకేం వద్దులే, స్టాటిక్ ఒకటి అర్థమైతే చాలు ప్రస్తుతానికి. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్. ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ని యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారంట. ప్రైవేట్ అంటే ఏంటి? అసలు 4 ఉన్నాయి, ప్యాకేజ్ ప్రైవేట్ కూడా తీసుకోవాలి. అంటే దాని కీవర్డ్ ఏమీ లేదు కదా అని సార్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నువ్వు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేటు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అని ఏమీ ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ఏది మన డయాగ్రామ్? అసలు ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. వాయిడ్ డిస్ప్లే అని సింపుల్గా వదిలేసాను కదా ఇక్కడ. ఎస్ మ్యామ్. ఏ కీవర్డ్ యూస్ చేయాలి, ప్రైవేట్ యూస్ చేయాలి, పబ్లిక్ యూస్ చేయాలి, ఏమీ యూస్ చేయలేదు అనుకో, ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ ప్రైవేట్. డిఫాల్ట్ మెథడ్ అని కూడా అంటారు దాన్ని, ప్యాకేజ్ ప్రైవేట్ అంటారు. దానికంటూ కీవర్డ్ ఏమి ఉండదు, నువ్వేమీ రాయకపోతే ఇట్ ఈస్ ప్యాకేజ్ ప్రైవేట్. ఓకే మ్యామ్. So in Java we have 4 access control levels: private, package, private, protected and public. ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ క్లాస్లో తప్ప బయట ఎక్కడ యాక్సెస్ చేయలేం. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను చూడు కింద మ్యామ్, ఒక diagram. చిన్న డౌట్. ఇప్పుడు నార్మల్ గా ఇంకా మనం ఇష్టం కదా మ్యామ్, మనం ప్రోగ్రామ్స్ రాసుకునేటప్పుడు ఇంకా స్టాటిక్ రాయాలా వద్దా అన్నది మన ఇష్టం. మన ఇష్టం, కానీ మెయిన్ మెథడ్ మాత్రం మన ఇష్టం కాదు. అవును. ఎందుకంటే అది ఆల్రెడీ అండ్ ఆల్సో ఎక్కడ ప్రైవేట్ అనేది రాయకూడదు. మెథడ్స్ మెయిన్ మెథడ్స్ ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు ప్రైవేట్ అని రాయకూడదు. మెథడ్స్ నువ్వు క్రియేట్ చేసే మెథడ్స్ నీ ఇష్టం. ప్రైవేట్గా పెడతావో, పబ్లిక్గా పెడతావో, ప్రొటెక్టెడ్గా పెడతావో, ప్యాకేజ్ ప్రైవేట్ పెడతావో నీ ఇష్టం. మెయిన్ మెథడ్ మాత్రం పబ్లిక్గానే ఉండాలి. ఓకే. ఓకేనా? ఇది చూడు, ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ. ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక ఫోల్డర్ P1. ఓకే, ఇక్కడ చూడు ఇంకో ప్యాకేజ్ కనిపిస్తుంది, ప్యాకేజ్ P2. ఓకే, ప్యాకేజ్ P1లో ఏముందో చూడవా ఒకసారి. క్లాస్ 1 అనే క్లాస్ ఉంది, క్లాస్ 2 అనే క్లాస్ ఉంది, క్లాస్ 2 క్లాస్ ఎక్స్టెన్స్ 1 క్లాస్. అంటే ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయిపోయినట్ట కాదా? ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ ఐడియా ఉందా? ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్నింటిని ఇంకో క్లాస్లో ఇంక్లూడ్ చేస్తే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది అలాగే ఇన్హెరిట్ చేశారు ఇక్కడ. ఇంకోటి అదే ప్యాకేజ్లో ఇంకో క్లాస్ రాశారు, 3 అనే క్లాస్. కానీ ఇది దేన్ని ఇన్హెరిట్ చేసుకోవట్లా. ఓకే, 3 క్లాసులు రాశారు, 1 2 3. 1 అనే క్లాస్నే 2 అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో 1 ఈజ్ ద బేస్ క్లాస్, 2 ఈజ్ ద చైల్డ్ క్లాస్. ఇది బేసు చైల్డ్ ఏమీ కాదు, నార్మల్ క్లాస్ క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు 1 అనే క్లాస్లో ఒక ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది, PRI. ప్రైవేట్ అనే కీవర్డ్ యూస్ చేశారు. వేరియబుల్ని క్రియేట్ చేసే ముందు ప్రైవేట్ అనే కీవర్డ్ యూస్ చేశారు. ఇక్కడ చూడు, DEF అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశా. ఈ వేరియబుల్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ ఏమి కీవర్డ్ ఇవ్వలేదు అంటే ప్యాకేజ్ ప్రైవేట్, కీవర్డ్ ఏమి ఉండదు దానికి అసలు. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ప్రో అనే వేరియబుల్ని ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేశారు. పబ్ అనే వేరియబుల్ని పబ్లిక్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఈ 4 వేరియబుల్స్ని ఎక్కడెక్కడ యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. ప్రైవేట్గా డిక్లేర్ చేసిన వేరియబుల్ విత్ ఇన్ ద క్లాస్లో తప్ప బయట యాక్సెస్ చేయలేమా? చేయలేము. అంటే ఇదిగో PRI అనేది ఇక్కడ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతా, విత్ ఇన్ ద క్లాస్లో మెంబర్స్ మాత్రమే. డిస్ప్లే అనే మెథడ్ ఆ క్లాస్లో ఉన్న మెంబరా కాదా?
డిస్ప్లే అనేది ఆ క్లాస్లో ఉన్న మెంబరేగా. క్లాస్ లో ఉన్న మెంబర్. సో ఈ ప్రైవేట్ వేరియబుల్ని ఆ క్లాస్లో ఉన్న మెంబర్ యాక్సెస్ చేయొచ్చుగా, అందుకే ఎస్ అని పెట్టాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు 2 అనే క్లాస్లో యాక్సెస్ చేయొచ్చా ప్రైవేట్ని? ఆహా లేదు మ్యామ్. అవుట్ సైడ్ ద క్లాస్లో అసలు యాక్సెస్ చేయడం కుదరదు. యాక్సెస్ ప్రైవేట్గా డిక్లేర్ చేసింది విత్ ఇన్ ద క్లాస్లో తప్ప అవుట్ సైడ్ క్లాస్, అది చైల్డ్ అయినా కుదరదు, చైల్డ్ కానిది నార్మల్ క్లాస్ అయినా సరే ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేయడం కుదరదు. ఎస్ మ్యామ్. ఓకే మేడం, ఇంకో ప్యాకేజ్ ఉంది నా దగ్గర, ప్యాకేజ్ P2 అని, అక్కడ యాక్సెస్ చేయొచ్చా? ఒరే విత్ ఇన్ ద అక్కడ కూడా ప్యాకేజ్లోనే కుదరదు అంటుంటే ఇంకా అవుట్ సైడ్ ప్యాకేజ్లో ఎక్కడ కుదిరిద్ది? ఎస్ మ్యామ్. విత్ ఇన్ ద ప్యాకేజ్లోనే వేరే క్లాసెస్ దగ్గరే అలౌ చేయట్లేదు, మరి అవుట్ సైడ్ ప్యాకేజ్ అంట, వేరే ప్యాకేజ్లో వేరే క్లాస్ యాక్సెస్ చేయడం కుదిరిద్దా? చూడు ఎక్కడైనా ప్రైవేట్ నో 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 అని పెట్టాను, ఇక్కడ కూడా. ఎస్ మ్యామ్. సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, ప్రైవేట్ అనే డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఆ క్లాస్లో తప్ప, ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ తప్ప బయట వాళ్ళు యాక్సెస్ చేయడం కుదరదు. చైల్డ్ క్లాస్ అవనివ్వు, నార్మల్ క్లాస్ అవనివ్వు, వేరే ప్యాకేజీలో ఉన్న వేరే క్లాస్ అవనివ్వు, ఎవరు యాక్సెస్ చేయడం కుదరదు. నెక్స్ట్ వన్, ప్యాకేజ్ ప్రైవేట్ అని డిక్లేర్ చేశా. ఇదిగో ఒక వేరియబుల్ ఉంది, డిఈఎఫ్ అనే వేరియబుల్ని ప్యాకేజ్ ప్రైవేట్ కింద డిక్లేర్ చేశా. విత్ ఇన్ ద ప్యాకేజ్లో తప్ప బయట అదర్ ప్యాకేజెస్లో యాక్సెస్ చేయలేమంట. విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఇదిగో 2 అనే క్లాస్లో యాక్సెస్ చేయొచ్చా ఇప్పుడు డిఈఎఫ్ని? ఎందుకంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ P1లోనే ఉందిగా. ఓకే, ఇది చైల్డ్ మేడం, చైల్డ్ కానిది ఉంటే యాక్సెస్ చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. చూడు, ఆ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళైతే చాలు, అది చైల్డా నాన్ చైల్డ్ క్లాస్ అనేది నీకు అనవసరం. ఆ ప్యాకేజ్లో ఉన్నావా లేదా? మా ఇంట్లో ఫోన్ ఉందబ్బా, ప్రైవేట్గా డిక్లేర్ చేశాను అనుకో, నేను తప్ప ఎవ్వరు యాక్సెస్ చేయలేరు, ఈవెన్ సార్ కూడా యాక్సెస్ చేయలేరు. పాస్వర్డ్ పెట్టేశా, ఈవెన్ సార్ కూడా యాక్సెస్ చేయలేరు నా ఫోన్ని ప్రైవేట్గా డిక్లేర్ చేస్తే. ఒకవేళ నేను క్రియేట్ చేసిన క్లాస్ని కనుక, నేను క్రియేట్ చేసిన ఫోన్ని కనుక ప్యాకేజ్ ప్రైవేట్ అని పెడితే విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. మధు సార్ యాక్సెస్ చేయొచ్చు, నా పిల్లలు కూడా యాక్సెస్ చేయొచ్చు, మా మేనకోళ్ళు కూడా మా దగ్గరే ఉంటుంది ఎక్కువగా, 99% నా దగ్గరే ఉంటుంది మా మేనకోళ్ళు, తను కూడా యాక్సెస్ చేయొచ్చు. అదేంటి మేడం వాళ్ళు నీ చైల్డ్ కాదు కదా అంటావు, మీ ఇద్దరు పిల్లలే మీకు చైల్డ్, ఇంకా మధు సార్ చెప్పాలంటే, మనం మేనకోళ్ళు మీ చైల్డ్ కాదు కదా అంటే మా ఇంట్లో ఉందా లేదా, మా ప్యాకేజ్లో ఉందా లేదా తను? ఓకే మ్యామ్. మా ప్యాకేజ్లో ఉంది, మా ఇంట్లో ఉంటే యాక్సెస్ చేసేయచ్చు. ప్యాకేజ్ ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చబ్బా, చైల్డ్ వాళ్ళే యాక్సెస్ చేయాలని రూల్ ఏమీ లేదు, నాన్ చైల్డ్ క్లాసెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది మేడం, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది PRO అనే వేరియబుల్ని ప్రొటెక్టెడ్గా డిక్లేర్ చేశాను చూడు, విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉన్నోళ్ళు యాక్సెస్ చేయొచ్చంట, వేరే ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చంట. క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6. క్లాస్ 4 దేన్ని ఇన్హెరిట్ చేస్తుందో చూడు, P1 అనే ప్యాకేజ్లో ఉన్న 1 అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసింది. అదేంటి మేడం ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని ఇంకో ప్యాకేజ్లో ఇన్హెరిట్ చేసుకోవచ్చా? చెయ్యొచ్చు. ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇవ్వు చాలు, P1 అనే ప్యాకేజ్లో ఉన్న 1 అనే క్లాస్ని ఇక్కడ ఇన్హెరిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1 క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయిపోయినట్టే. ఓకేనా? సరే, వేరే ప్యాకేజ్లో వేరే క్లాసు, బట్ ఇట్ ఈస్ అ చైల్డ్ క్లాస్ ఆఫ్ 1 క్లాస్. ఓకే, 5, 6 చైల్డ్ కాదు. ఓకే, ఇప్పుడు ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చో చూడు, విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. చూడు, ప్రో విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కూడా ప్రో యాక్సెస్ చేశా, ఇక్కడ కూడా ప్రో అనే వేరియబుల్ని యాక్సెస్ చేశా. అదర్ ప్యాకేజ్కి వస్తే అందరూ యాక్సెస్ చేయడం కుదరదు, చైల్డ్ అయితేనే యాక్సెస్ చేయొచ్చు అని అంటున్నారు. ఓకేనా? మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానబ్బా, మా మమ్మీ యాక్సెస్ చేయకూడదా నా ఫోన్ని? చేయొచ్చు. ప్రొటెక్టెడ్ అని ఇస్తే మా మమ్మీ యాక్సెస్ చేయొచ్చు. అదేంటి మేడం మీ ఇంట్లో ఉండరు కదా, వేరే చోట ఉంటారు కదా అంటే, కానీ నాకు చైల్డ్ అంటే నా ఓన్, నా సొంతం అని చెప్తున్నాను.
యాక్సెస్ చేయొచ్చు మా Okay. మమ్మీ అంట నేను. ఓకే, ఇప్పుడు రా పబ్లిక్. నా మొబైల్ Public ఫోన్ ఎక్కడ? తీసుకెళ్ళి బయట గేట్ దగ్గర పెట్టేస్తాను. పాస్వర్డ్ ఉండదు, ఏమి ఎవరైనా ఉండదు, access ఎవరైనా వచ్చి చేయొచ్చు. యాక్సెస్ చేసుకోవచ్చు. కొట్టేస్తారులే. చెప్పాలంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, పాత రోజుల్లో టెలిఫోన్ బూత్స్ ఉండేవి బయట, ₹1 కాయిన్ బాక్సెస్. ఐడియా ఉందా? కాయిన్ బాక్స్ నుంచి మాట్లాడటం. మ్యామ్ ఇప్పుడు ప్యాకేజ్ 2 లో మీరు ఎక్స్టెండ్ చేయకపోయినా సరే అది వాడుకోవచ్చు. పబ్లిక్గా డిక్లేర్ చేసి యాక్సెస్ చేయొచ్చు, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేయకపోయినా. ఎక్స్టెండ్ చేయక్కర్లా. Okay, ma'am. ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని పెట్టేస్తాం ఇక్కడ. ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 అని ఇంపోర్ట్ చేసేస్తా. ప్యాకేజ్ P1 క్రియేట్ చేసావుగా, దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకో, యాక్సెస్ చేసేయచ్చు. మరి అందుకే కదా మెయిన్ మెథడ్ని స్టాటిక్గా డిక్లేర్ చేయాలి, పబ్లిక్గా డిక్లేర్ చేయని చెప్పింది. Okay. అదే బెస్ట్, ఎటువంటి ప్రొటెక్షన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది అది. ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసేయచ్చు. ఆ JVM ఎలా ఉందో విత్ ఇన్ ద ప్యాకేజ్లో ఉంటుందా, మన ప్రోగ్రాంలో ఉందా, ఎక్కడో ఉంది అది. అది చైల్డా మన క్లాస్కి తెలీదు ఏమి మనకి. పబ్లిక్గా డిక్లేర్ చేస్తేనే అలా యాక్సెస్ చేయగలుగుతాం. Okay. ప్రైవేట్, ప్యాకేజ్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్. యాక్సెస్ మోడిఫైయర్స్. తర్వాత స్టాటిక్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం అంటే, మెయిన్ మెథడ్ని JVM ఎలా కాల్ చేస్తుందంట, బై యూజింగ్ క్లాస్ నేమ్ ఇలా కాల్ చేస్తుందంట. Class. అలా కాల్ చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాగే రాయాలి. JVM able to call the main method of first class because main method is public. ఈ నోట్స్ పంపిస్తాలే, ఓకేనా? మ్యామ్ ఇప్పుడు ప్రొటెక్టెడ్ కి పబ్లిక్ కి తేడా అది ఒకటే కదా మ్యామ్. ఎక్స్టెండ్ చేయకపోయినా సరే మనం పబ్లిక్ వాడుకోవచ్చు, ప్రొటెక్టెడ్ మాత్రం ఎక్స్టెండ్ చేసుకున్నాక వాడుకోవాలి. అంతే. చైల్డ్ అయితేనే, వేరే ప్యాకేజ్లో చైల్డ్ అయితేనే ప్రొటెక్టెడ్ కాల్ చేయగలుగుతాం. పబ్లిక్ అనుకో, చైల్డ్ అయినా పర్వాలా అవ్వకపోయినా పర్వాలా. అర్థమైందా? వేరే ప్యాకేజ్లో చైల్డ్ Okay. అయితేనే ప్రొటెక్టెడ్ని యాక్సెస్ చేయగలుగుతాను. చూడు, వేరే ప్యాకేజ్లో 4 క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ ఫర్ 1 క్లాస్. ఓకే మ్యామ్. సో ప్రొటెక్టెడ్. అదర్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు చైల్డ్ అయితేనే యాక్సెస్ చేయాలి. ఓకే, చైల్డ్ కానోళ్ళు ప్రొటెక్టెడ్ని యాక్సెస్ చేయకూడదు. పబ్లిక్ అలాంటి రూల్ ఏం లేదు, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చంట. ఓకే మ్యామ్. ఈ ఒక్క ఫస్ట్ ప్రోగ్రామ్ బాగా అర్థమైతే చాలు తెలుసా, అసలు చాలా మందికి జాబ్ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గరే వచ్చేసేది మధు సార్ దగ్గర నేర్చుకున్నప్పుడు. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక్కటి బాగా చెప్తాం, ఒక 2 రోజులు 3 రోజులు చెప్తారు సార్ అయితే. కానీ ఇది ఒక్కటి క్లియర్గా చెప్తాడు కదా. అసలు ఇంటర్వ్యూలో ఎక్కువగా ఈ మెయిన్ మెథడ్ గురించి అడుగుతాడు. ఎందుకు మెయిన్ మెథడ్ని స్టాటిక్గా డిక్లేర్ చేసావు, ఎందుకు పబ్లిక్గా డిక్లేర్ చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పారో మాకు, మేడం సార్ అవును మ్యామ్, నన్ను కూడా అడిగారా? అంటే నన్ను అంటే మోస్ట్లీ ఎక్కడ అడిగినా ఫస్ట్ హెడర్ గురించి అడుగుతారు కదా మ్యామ్. అంటే ఇప్పుడు నన్ను C++ అయినా ఇంక్లూడ్ స్టేట్మెంట్స్ లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అంతే. void, it is an empty data type. Okay, మెయిన్ మెథడ్ రిటర్న్స్ నథింగ్. ఎప్పుడు మెయిన్ మెథడ్ ఏమీ రిటర్న్ చెయ్యదు. జావాలో మెయిన్ మెథడ్ ఏమీ రిటర్న్ చెయ్యదు. అసలు ఏమీ రిటర్న్ చెయ్యకపోతే డేటా టైప్ ఏం పెట్టాలి, నథింగ్ అని చెప్పాలి. మనం వాయిడ్ అనే పెడతాం. ఒక ఫంక్షన్ ఏమీ రిటర్న్ చెయ్యట్లేదు అని చెప్పాలంటే ఆ ఫంక్షన్ నేమ్ ఉంది, ఏముండాలి, రిటర్న్ టైపు వాయిడ్ అని ఉండాలి. సిలో C++లో వాయిడ్ అని పెడతారు, ఇంట్ అని పెడతారు. వాయిడ్ మెయిన్ అని రాయొచ్చు, ఇంట్ మెయిన్ అని రాయొచ్చు. ఇంట్ మెయిన్ అని రాసినప్పుడు అబ్జర్వ్ చేసి చూడు,
లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ జీరోనైనా పెడతాడు. ఖచ్చితంగా రిటర్న్ జీరో అని పెడతారు వాళ్ళు. అసలు ఇక్కడ అవును ఏమి మ్యామ్. రిటర్న్ చెయ్యదంట మెయిన్ మెథడ్. ఇదే స్టార్టింగ్ పాయింట్. మనం రాసిన ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, అదే ఎండింగ్ పాయింట్ కూడా. క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ అంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచే మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నువ్వు ఇక్కడికే రావాలి. మెయిన్ మెథడ్లోంచి మధ్యలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ అండ్ దిస్ ఈజ్ ద ఎండింగ్. మధ్యలో ఏదో స్టేట్మెంట్ రాసా, ఇక్కడ ఏదో మధ్యలో ప్రింట్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమవుతుంది, ప్రింట్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఎక్కడుందో కర్సర్ అక్కడికి జంప్ అయ్యి ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు. ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ కాదా ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్? ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఈ ఫంక్షన్ ఎక్కడ ఉండి ఉంటుంది, ల్యాంగ్ ప్యాకేజ్లో ఏదో క్లాస్లో ఉండి ఉంటుంది, ఐఓస్ట్రీమ్ అనే క్లాస్లోనే ఎక్కడ ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఆ క్లాస్ ఎక్కడుంది, ఆ క్లాస్లో ఈ మెథడ్ ఎక్కడుందో చెక్ చేసుకొని అక్కడికి జంప్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఊహించుకో, ఇక్కడ పక్కన రాసిందో ఊహించుకో, క్లాస్ ఐఓ స్ట్రీమ్ క్లాస్ అనుకో. దాంట్లో ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ రన్ అని పేరు పెట్టారు కదా, ఇది ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ అనుకో. ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఇక్కడ కాల్ చేసావు అంటే కర్సర్ ఎక్కడికి జంప్ అవుతుంది, ఈ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ దగ్గరికి జంప్ అయ్యి ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుందంటే వెల్కమ్ టు జావా అని ప్రింట్ అయిపోద్ది. అలా ప్రింట్ అవ్వడానికి ఏదో కోడింగ్ రాశారు ఆ ఫంక్షన్లో. ఇప్పుడు ఎప్పుడు అక్కడ కోడింగ్ ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ కంట్రోలర్ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తుందిగా, ఇక్కడికి వచ్చి దీని నెక్స్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ మెయిన్ మెథడ్ దగ్గర ఎండ్ అయిపోద్ది. మధ్యలో ఎక్కడికైనా జంప్ అవ్వు, మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తుంది అంట ఆ టాస్క్ అయిపోగానే. అందుకే మెయిన్ మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు, నథింగ్, వాయిడ్ అని పెట్టు అంటాడు. వాయిడ్ ఈజ్ ఎంప్టీ డేటా టైప్. ఫంక్షన్ పేరు ముందు కనుక నువ్వు వాయిడ్ అని పెట్టావు అంటే దట్ మెథడ్ రిటర్న్స్ నథింగ్ అని చెప్పినట్టు, ఏమీ రిటర్న్ చెయ్యదు ఆ మెథడ్ అని చెప్పినట్టు. నెక్స్ట్, what is the string args? Why we have to pass string args in main method? మనం ప్రోగ్రామ్ రాసి ఎందుకు ఇవ్వాలి? అదొక లాస్ట్ టైం చెప్పినప్పుడు అది స్ట్రింగ్ అరే అని చెప్పాను. స్ట్రింగ్ అరే అని చెప్పాను. అసలు అది ఎందుకు రాయాలి, దానివల్ల యూజ్ ఏంటి? చేంజ్ డైరెక్టరీ శ్రావణి అనే పేరుతో ఏమైనా ఇచ్చానా? నోట్ ప్యాడ్ 1.java ఓపెన్ చేసా. ఓకే, ఓపెన్ అయింది. కంపైల్ చేద్దామా ఈ ప్రోగ్రామ్ని? జావాc 1.java కంపైల్ చేసా, బయట కోడ్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేస్తున్నా జావా. దేంట్లో మెయిన్ మెథడ్ ఉంటే ఆ క్లాస్ నేమ్ ఇవ్వు అని చెప్పాగా. ఓకే, రన్ చేసేస్తున్నా. రన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాల్యూస్ పాస్ చేయొచ్చు తెలుసా? చెప్పారు మ్యామ్. 100, 200, ఇంకా ప్రియా ఇలా ఇస్తా. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనం ఆ స్టేట్మెంట్ పక్కన ఇలా వాల్యూస్ పాస్ చేస్తే దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కమాండ్ ప్రాంప్ట్ ద్వారానేగా రన్ చేస్తున్నావు నువ్వు. రన్ చేసినప్పుడు ఇలా వాల్యూస్ నేను పాస్ చేస్తే వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అసలు రన్ చేసినప్పుడు కాల్ అయ్యేది ఏంటిదో చెప్పవా మెథడ్? జావా 1 అని కాల్ చేసామంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? 1 అనే క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. అంతే కదా, అంటే నువ్వు ఇలా రాస్తున్నావంటే 1 అనే క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ని కాల్ చేసినప్పుడు దానికి నువ్వు 3 వాల్యూస్ని పాస్ చేస్తున్నావంట. ఓకే, 1 అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు దానికి నువ్వు 3 వాల్యూస్ని పాస్ చేస్తున్నావు. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దానికి వాల్యూస్ పాస్ చేయడం తెలుసా నీకు? ఫంక్షన్ లోపల రాస్తాం అంతే. ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది, వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేసి
ఏ కామా బి అని అక్కడ ఇచ్చా. వాల్యూస్ ఇస్తాం. yes ma'am. ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏకి బికి వాల్యూస్ పాస్ చేస్తాను. డిస్ప్లే అనే డిస్ప్లే ఫంక్షన్ని ఆఫ్ కాల్ 1 2 చేశాను. అని ఇస్తాం. 10, 20 ఇలా పాస్ చేశా. ఓకేనా? సరే, ఇప్పుడు మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ARGS అని ఇలా పాస్ చేశా. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా కాల్ చేసినప్పుడు నువ్వు పాస్ చేసే వాల్యూస్ ఇదిగో ఇలా పాస్ అవుతాయంట. 100, 200 స్ట్రింగ్ కూడా ఇచ్చాను. ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా ఈ వేరియబుల్ వచ్చి స్టోర్ అవుతుంది. ఒక వాల్యూ ఇచ్చావా, నువ్వు 3 వాల్యూస్ ఇచ్చావా? 3 వాల్యూస్ ఇచ్చి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ ఏ టైప్ అయి ఉండాలి? ఎరే ఎరే టైప్ టైప్ అయి ఉండాలి. నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా అది స్ట్రింగ్ కిందే తీసుకుంటుందంట. అంటే నువ్వు 100 ఇచ్చావా, ఎరే కదా అది, ARGS ఆఫ్ 0th ఇండెక్స్లో 100 స్టోర్ అవుతుంది. ఒకటి. ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చావు? 200. ARGS ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో 200 స్టోర్ అవుతుంది. ARGS ఆఫ్ సెకండ్ ఇండెక్స్లో ప్రియా స్టోర్ అవుతుంది. నువ్వు ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఈ ఎరేలో స్టోర్ అవుతుంది. ఏ టైప్ కింద స్టోర్ అవుతుందంట? స్ట్రింగ్ టైప్ కింద స్టోర్ అవుతుంది అంటాడు. సో నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు వాల్యూస్ ఇస్తున్నావు. ఓకే, ఈ వాల్యూస్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎవరికి పాస్ చేస్తున్నట్టు మనం? మెయిన్ మెథడ్కి మెయిన్ మెథడ్ కి పాస్ ఆ చేస్తాం. మెయిన్ మెథడ్లో మనం పాస్ చేసిన ఈ వాల్యూస్ అన్నీ ఈ ARGS అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందంట. ఓకేనా? ఓకే మ్యామ్. స్ట్రింగ్ టైప్ కింద తీసుకెళ్ళిద్దంట, అందుకే స్ట్రింగ్ అరేనే ఇమ్మంటారు. ఇంకొంచెం క్లియర్గా చెప్తాలే రేపు. ఓకే మ్యామ్. అంటే ప్రింట్ చేసి కూడా మనం చూడొచ్చు, తెలుసా? ఏది ఏది రన్ చేశా కదా, ఇది కాదు, నోట్ ప్యాడ్ అనేది నేను క్రియేట్ చేసింది. 1 అని చేశారన్నట్టున్నారు మ్యామ్. 1.java. నోట్ ప్యాడ్ 1.java ఓపెన్ చేస్తున్నాను. ఓ, దీంట్లోనే ఉందా? చివర్లో ఇది చూసి మన ప్రోగ్రామ్ కాదేమో అనుకున్నా నేను. ఇదిగో మన ప్రోగ్రామ్ ఇదే. ఇవేం అవసరం లేదు మనకి. వేరేదేదో కాల్ అవుతుంది. ఓకే, కాల్ అవుతే అవనే, మనకు కావాల్సింది రాసుకుందాం. మెయిన్ మెథడ్. ఇప్పుడు నీవు ప్రోగ్రామ్ రన్ చేసావు. ARGS అనే వేరియబుల్లో వాల్యూస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి మ్యామ్, ఇచ్చాం మనం. ప్రింట్ చేద్దామా? ప్రింట్ ARGS ఆఫ్ 0th ఇండెక్స్లో ఏముంది? ARGS ఆఫ్ మనం ఫస్ట్ ఇచ్చింది ఇండెక్స్, 10. ARGS ఆఫ్ సెకండ్ ఇండెక్స్లో ఏముందో ప్రింట్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా, కంపైల్ చేస్తున్నా. తిట్టింది, సెమీకాలన్ ఇవ్వలేదు. పైథాన్ 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 పైథాన్. కంపైల్ చేస్తున్నా. నేను ఎంత కంగారు పడుతున్నానో. ఇక్కడ అన్ని తప్పులు వస్తున్నాయి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చేసారు అందుకని. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ అని ఇచ్చా. ఫోర్ బాబు, ఈ system.out ప్రింట్ ఎల్ఎన్. శ్రావణి ఎక్కడున్నావు నువ్వు? నేను చేస్తున్నాను మ్యామ్ పక్కన, అందుకని. అవునా? system.out ప్రింట్ ఎల్ఎన్. జీరోత్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్లో ఉన్నది ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకేనా?
ఇప్పుడు కంపైల్ చేద్దాం. మ్యామ్ స్ట్రింగ్ ఆర్గ్స్ దగ్గర అక్కడ కంపైల్ చేస్తాను, ఎర్రర్స్ ఏమీ లేవు. రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు వాల్యూస్ పాస్ చేద్దామా? 100, చేద్దాం. 200. ప్రియా, నీ ఇష్టం ఏదైనా ఇవ్వు. సింగిల్ కొటేషన్లో సింగిల్ క్యారెక్టర్ ఇస్తాను, పాయింట్స్లో వాల్యూ ఇస్తాను. ప్రింట్ అయినాయా? నేను ఓన్లీ 3 ఇండెక్సెస్ వరకే ప్రింట్ చేశా కదా, అందుకే 3 వాల్యూసే వచ్చినాయి. 4th ఇండెక్స్లో ఉన్నది, 5th ఇండెక్స్లో ఉన్నది కూడా ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోతాయి అన్నీ. ఓకే. ఇంకొంచెం క్లియర్గా రేపు స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను, కంటిన్యూ చేద్దాం. ఓకేనా? బాయ్. బాయ్ మ్యామ్.